హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ఎం క్లాసెస్. ఏం చూస్తున్నాం మనం ఏఎఫ్ఎంలో? సో చెప్పాను కదా, సో కొంచెం సిఎంఏ క్లాసెస్ వల్ల ఒక 3-4 days డిలే అండి. సో ఇవాళ నుంచి దేర్ ఈజ్ నో డిలే. మీకు ఇవాళ నుంచి రెగ్యులర్లీ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ క్లాసెస్ ఈజ్ ఓన్లీ అప్లోడెడ్ ఇన్ యాప్ ఓన్లీ. ఓకేనా? డైలీ మీకు 2 to 3 hours క్లాసెస్ ఉంటాయి. సో వన్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ ఫినిష్ అయిన తర్వాత దెన్ విల్ గో ఇన్ ఫుల్ స్వింగ్. ఓకేనా? సో రైట్, ఒకసారి చూడండి ఏం వస్తాం మనం మ్యూచువల్ ఫండ్లో. మ్యూచువల్ ఫండ్స్లో మనం వీఆర్ సీయింగ్ ఏం వస్తున్నాం మ్యూచువల్ ఫండ్లో. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అసెట్స్ వర్త్ లేదా నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క నెట్ అసెట్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎలా కనుక్కుంటాం మనం? ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క నెట్ అసెట్స్ వాల్యూ కనుక్కోవాలంటే మనకేం కావాలి? దాని అసెట్స్ యొక్క మార్కెట్ వాల్యూస్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. మనకేం చెప్పాను క్వశ్చన్లో మనకి ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మధ్యలో. అవునా? మధ్యలో మనకి దెర్ ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంతే. అంతే మనం చేస్తుంది. వీ హ్యావ్ టు ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ మొత్తాన్ని వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ క్లోజింగ్ వాల్యూస్ బై యూజింగ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ సచ్ అసెట్స్. సో ఎన్ఏవి 2 కనుక్కుంటాం మనం. ఏంటవి? 2 యాంగిల్స్లో. ఒకటేమో ఇన్ టోటాలిటీ, ఎన్ఏవి ఇన్ టోటాలిటీ అండ్ ఎన్ఏవి పర్ యూనిట్. ఏంటి యూనిట్స్ అంటే? యూనిట్స్ అంటే ఏంటంటే మనం ఎంతైతే డబ్బులు పెట్టామో డివైడెడ్ బై ఎన్ఏవి పర్ యూనిట్. జస్ట్ లైక్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ, ఇట్ ఈస్ యూనిట్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ. గాట్ ఇట్? సో చూసాం మనం టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి టోటల్ అది. సో ఎన్ఏవి పర్ యూనిట్ కావాలంటే టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్. అది చూసాం. సో నిన్న ఒక అమ్మాయి డౌట్ అడిగింది ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 8కి 9కి క్వశ్చన్ నెంబర్ 8లోనేమో మీరు వీ టుక్ April 2nd తీసుకున్నాం అక్కడ మనం. క్వశ్చన్ నెంబర్ 8లో మనం ఈ క్వశ్చన్ నెంబర్ 8లో మనం క్వశ్చన్ నెంబర్ 8లో ఏం తీసుకున్నాం మనం? ఏప్రిల్. క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ఇన్ఫర్మేషన్ 7 అది. క్వశ్చన్ నెంబర్ 8లో మనం ఇన్ఫర్మేషన్ ప్లస్ థర్డ్ పాయింట్ కలిపేసి వి టుక్ యాజ్ సింగిల్. సో కాబట్టి అక్కడ ఏం చేస్తాం మనం? పొజిషన్ ఆఫ్ ద ఫండ్ వాడు స్పెసిఫిక్గా చెప్పలేదు అక్కడ మనకి. సో కాబట్టి పొజిషన్ ఆఫ్ ద ఫండ్ యాజ్ ఆన్ 2nd February కనుక్కున్నాం మనం. పొజిషన్ ఆఫ్ ద ఫండ్ యాజ్ ఆన్ 2nd February కనుక్కున్నాం మనం. మరి 9th క్వశ్చన్లో వాడు స్పెసిఫిక్గా చెప్పాడు చూడండి, వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్ ఆన్ 1st April 2019. సో కాబట్టి ఆ క్వశ్చన్లో మనం పొజిషన్ ఆఫ్ ద ఫండ్ ఆన్ 1st April 2019 కనుక్కున్నాం. అవునా? ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయికి వచ్చిన డౌట్ ఏంటంటే, జనరల్గా మీకు కూడా రావచ్చు డౌట్. మనం క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8లో మీరు పొజిషన్ ఆఫ్ ద ఫండ్ 2nd February అనుకుంటున్నాం మనం. అవునా? మీరు పొజిషన్ ఆఫ్ ద ఫండ్ మీరు 2nd February అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎం లిమిటెడ్ కంపెనీ షేర్స్ కూడా 2nd February కొనుక్కొని ఉంటాడు కదా వాడు. అవుతుందా? మరి మీరు ఎం లిమిటెడ్ పర్చేస్ ప్రైసు ఎందుకు 1st February తీసుకున్నారు? ఎం లిమిటెడ్ పర్చేస్ ప్రైస్ కూడా మీరు 2nd February తీసుకుంటే అయిపోయేది కదా. ఆ రోజే షేర్స్ కొనుక్కున్నాం అనుకుంటే పోతుంది కదా. అర్థమైంది డౌట్ మీకు ముందు? ఇక్కడ మనం పొజిషన్ ఆఫ్ ద ఫండ్ అంటే ఏంటి? ఆ అసెట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, షేర్స్ చూస్తున్నాం. అది మనం ఏం చేసాం ఇక్కడ? 2nd February కనుక్కున్నాం. ఎందుకని వాడు 1st February అని చెప్పలేదు మనకు స్పెసిఫిక్గా. సో మనం 2nd February పొజిషన్ కనుక్కుంటున్నాం. దానికి ఏం చేసాం? ఉన్న షేర్స్లో క్యాష్ వాడి 8,000 షేర్స్ ఆఫ్ ఎం లిమిటెడ్ కొన్నాం. ఇప్పుడు ఆల్ డౌట్ ఏంటంటే, ఈ షేర్స్ ఆఫ్ ఎం లిమిటెడ్ కూడా మీరు 2nd February కొనుక్కోవచ్చు కదా, ఎందుకు 1st February కొన్నట్టు రాశారు మీరు? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మనకి 2 డేట్స్ ఉన్నాయి. ఒకటి 1st February, 2nd February. ఏప్రిల్ 9,
ఫస్ట్ ఏప్రిల్ ఫిబ్ 1st Feb 2nd Feb. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక పర్సన్ వచ్చాడు మీ దగ్గరికి. ఎంత తెచ్చాడు చెక్కాడు? 30 lakhs చెక్ తెచ్చాడు. మనకు చెక్ తెచ్చాడు. ఈ చెక్ ఎప్పుడు తెచ్చాడు మీకు? 1st, 2nd? సార్ 1st Feb. మరి వాడు మీకు 30 lakhs చెక్ ఇస్తున్నప్పుడు మీరు వాడికి ఏం ఇవ్వాలి? సార్ వాడికి మేము యూనిట్స్ ఇవ్వాలి. మరి వాడికి మీరు యూనిట్స్ ఇవ్వాలంటే మీకేం కావాలి? మీ యూనిట్ యొక్క వర్త్ కావాలిగా మీకేం కావాలి? మీ యూనిట్ యొక్క ప్రైస్ కావాలిగా. NAV పర్ యూనిట్ కావాలా వద్దా మీకు? మరి కావాలిగా. మరి ఎందుకని? సార్ టోటల్ క్యాష్ ఎంత ఇచ్చాడు, మీ ప్రైస్ ఎంత, యూనిట్ ప్రైస్ ఎంత, మరి వాడికి యూనిట్స్ ఇచ్చి పంపించాలని వాడికి వీ షుడ్ అలొకేట్ యూనిట్స్. మరి యూనిట్ ప్రైస్ ఎంత? 70 పాయింట్ కనుక్కున్నాం మనం, 70.78 ఎంతో. అది మీరు ఎప్పుడు కనుక్కున్నారు? 1st Feb 2nd Feb? సార్ మేము అది 1st Feb కనుక్కున్నాం సార్. ఫస్ట్ పాయింట్లో ఎప్పుడు కనుక్కున్నారు మీరు? సార్ 1st Feb. మరి వీడికి మనం యూనిట్స్ ఇవ్వాలంటే ఏ వాడతాం మనం? సార్ సింప్లీ NAV ఆన్ 1st Feb. అవునా? అంటే ఏంటి మొత్తానికి ఇప్పుడు మనకు డబ్బులు ఎప్పుడు వచ్చినాయి? సార్ మనకి డబ్బులు 1st Feb వచ్చాయి సార్. మనం వాడికి యూనిట్స్ ఎప్పుడు ఇచ్చాం? వాడికి యూనిట్స్ కూడా మనం 1st Feb ఇచ్చి పంపించేసాం ఇంటికి. మరి మన దగ్గరికి 30 లక్షలు 1st Feb వచ్చినప్పుడు, 1st Feb వచ్చినప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్లో 1st Feb రేట్ ఎంత ఉంది? సార్ 312. 2nd Feb రేటు 360. క్వశ్చన్లో మా M లిమిటెడ్ ఎంత? ఇక్కడ షేర్ ప్రైస్ 312, ఇక్కడ 360. నా దగ్గర 30 లక్షలు చెక్ ఉంది వాళ్ళు 1st February. నేను తెలివికల్ల మేనేజర్ అయితే, నేను తెలివికల్ల మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అయితే అమ్మట్లేను, కొంటున్నాను షేర్లు. నేను షేర్స్ ఎప్పుడు కొంటాను? 1st Feb కొంటానా? 2nd Feb కొంటానా? నా దగ్గర 1st Feb క్యాష్ రెడీగా ఉంది. 30 lakhs నా దగ్గర క్యాష్ ఉంది, వాడు ఇచ్చిపోయాడు నాకు చెక్. ఇప్పుడు నేను 1st Feb యూనిట్స్ కొంటానా? మార్కెట్లో యూనిట్స్ కాదు ఇవి, షేర్స్. నేను 1st Feb షేర్స్ కొంటానా లేదా 2nd Feb వరకు వెయిట్ చేసుకుంటానా? రేట్ ఏమవుతుంది? మార్కెట్లో పెరుగుతుంది. సో జనరల్గా ఎప్పుడు కొంటారు వాళ్ళు? సో వాళ్ళు M లిమిటెడ్ కంపెనీ షేర్స్ 1st Feb కొనుక్కొని ఉంటారు సార్. ఎందుకని? మనం కొంటున్నాం, అమ్మట్లా. మనం కొంటే తక్కువ కొనుక్కుంటాం, అమ్మితే ఎక్కువ అమ్ముతాం కదా, అర్థమవుతుందా? సో యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యూ హ్యాడ్ 30 lakhs విత్ యూ. నువ్వు ఎప్పుడు కొంటావు? తక్కువలో కొంటే ఎక్కువలో కొంటావు. తక్కువలో కొంటాను. సో కాబట్టి ఆబ్వియస్లీ వాడు మనకి 1st Feb షేర్స్ కొనుక్కున్నాడు. అదేనా? అది పాయింట్. 2nd Feb వరకు వాడు వెయిట్ చేయడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ క్వశ్చన్లో చెప్పలేదు కదా ఇన్ఫర్మేషను. అజ్యూమింగ్ మిస్టర్ ఏ వచ్చాడు అన్నాడు, సబ్మిట్ చెక్ అన్నాడు. చెక్ ఎప్పుడు సబ్మిట్ చేసినట్టు చెప్పన్నాడు? వాడు చెక్ సబ్మిట్ చేశాడు, ఓకే. వాడికి నువ్వు యూనిట్స్ ఇవ్వాలి కదా. మరి యూనిట్స్ ఇవ్వాలంటే నీకు NAV కావాలి కదా. మరి NAV ఎప్పుడు తీసుకుంటావు? ఏదుంది మన దగ్గర? ఐ హ్యాడ్ NAV ఆన్ 1st February. దట్ మీన్స్ వాడు మనకి డబ్బులు కూడా ఎప్పుడు ఇచ్చింటాడు? 1st Feb ఇచ్చింటాడు. మరి షేర్లు ఎప్పుడు కొంటావు? M లిమిటెడ్వి 1st Feb కొని ఉంటాం. ఓకేనా? రైట్. అంటే మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. 19, 20 అయిపోయి త్వరగా వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. త్వరగా లేట్ అయిపోతుంది బాగా. క్వశ్చన్ నెంబర్ 19. ఓకేనా? క్లియర్ అయి పాయింట్. A mutual fund company made 19th amma mutual fund company made an issue of 10 lakhs units of rupees 10 each on January 1, 2008. No entry load was charged. అదే తర్వాత చెప్తాను మీకు, మర్చిపోయాం కాదు. ఇట్ హ్యాస్ మేడ్ ద ఫాలోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. క్వశ్చన్కి వెళ్ళమాకండి. ఫస్ట్ ప్రతి పాయింట్ చదివి ప్లీజ్ విజువలైజ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఏం చేశారంటే మీరు, సార్ మీరు 10 lakh యూనిట్స్ ఇష్యూ చేశాడు. ఒకటి ఎంత? 10 rupees. ఎంత వస్తే డబ్బులు మీకు? సార్ నేను 10 lakh యూనిట్స్ ఇష్యూ చేశాను. కోట్లు, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. ఇంటూ ఎంత? ఒక యూనిట్ ఎంత? 10 rupees. ఎంత వస్తుంది మనకి? ₹1 కోటి. ఎంతమ్మా?
నేను కొంచెం మ్యాథమెటిక్స్లో వీక్, సో ఏమనుకోమాకండి, నేను బైపీసీ స్టూడెంట్, సో నాకు కొంచెం మ్యాథ్స్ రావు. సో అందుకని నేను కొంచెం లెక్కలు వేసుకుంటాను, 1లో 10లో 100లని. ఏం చేద్దాం చెప్పండి. 10 lakhs into 10, 1 crore మనకు వచ్చాయి, అవునా? ఇది సంగతి. ఇప్పుడు నేనే మ్యూచువల్ ఫండ్ మేనేజర్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. పబ్లిక్ నేను ఇష్యూ చేశాను, పబ్లిక్ నేను 10 lakh యూనిట్స్ ఇష్యూ చేశాను పబ్లిక్కి. పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పబ్లిక్ యూనిట్స్ కొనుక్కున్నారు. సో నవ్ నాకు ఎంత వచ్చాయి క్యాష్? 10 lakhs క్యాష్ వచ్చాయి. 1 crore వచ్చిందా? నాకు ఇప్పుడు 1 crore క్యాష్ నాకు వచ్చింది. ఏం చేయమంటారు? తీసుకెళ్ళి మా ఆవిడకి ఏం చేయించుకుంటారా? ఏం చేయాలండి? తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. చేద్దామా? చూడండి ఏం చేశాడు వీడు. వీటిని తీసుకెళ్ళంట ఏమో 50,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ ఏదో కొన్నాడు. మార్కెట్ ప్రైస్కి ఎంత? 160 కొన్నాడు. సో ఊరికనే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకుందాం మనం. ఏం చేసాంటాం దీంట్లో? వీడు ఇక్కడ రాద్దాం, చెప్పండి. దీంట్లో మనం 50,000 ఈక్విటీ షేర్స్ కొన్నాం. ఎవరియో ఎంత కొన్నాము? 80 lakhs కొన్నాం, రైట్. తర్వాత 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నాం. దీంట్లో ఎంత కొన్నాం? సరే 8 lakhs కొన్నాం. దీంట్లో మనం ఏమో 9% డిబెంచర్స్, అన్లిస్టెడ్ డిబెంచర్స్ కొన్నామంట. ఎవరియో ఎంత కొన్నాం? అది సార్ 5 lakhs. తర్వాత మనము 10% డిబెంచర్స్ లిస్టెడ్ కొన్నామంటే మొత్తానికి ఎంత? అది 5 lakhs. ఎంత ఖర్చు పెట్టాం చూడండి. మనం ఎంత ఖర్చు పెట్టాం సార్? మనం 1 crore 88,5,5 సార్ 98 lakhs ఖర్చు పెట్టేశాము. 98 lakhs ఖర్చు పెట్టేస్తాం. సో ఇంకా నా బ్యాలెన్స్ షీట్లో నాకు క్యాష్, మా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత మిగిలింది నాకు? సార్ 2 lakhs మిగిలింది నాకు క్యాష్, అవునా సార్? నాకు బ్యాలెన్సింగ్ ఫిగర్ నాకు 2 lakhs క్యాష్ మిగిలింది కదా. చెప్పండి నాకు ఫస్ట్. మనం ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళలేదు, ఊరికి చూస్తున్నాం ఏం జరుగుతుంది. మనం వెళ్దాం ఇలా 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 చదువుకుంటూ చేసుకుంటూ వెళ్దాం. మనకి 1 crore పబ్లిక్ మనకు డబ్బులు ఇచ్చారు ఇన్వెస్ట్ చేయమని. ఇన్వెస్ట్ చేసామా? ఇదిగోండి 50,000 షేర్స్ కొన్నాం. ఎవరియో 7% గవర్నమెంట్ బాండ్స్ కొన్నాం, 9% డిబెంచర్స్ కొన్నాం, 10% డిబెంచర్స్ కొన్నాం. అన్నీ కొన్న తర్వాత నాకు ఎంత మిగిలిన క్యాష్? ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్. సో నా దగ్గర ఓపెనింగ్ క్యాష్ ఆఫ్ 2 lakhs నా దగ్గర ఉందమ్మా. ఇది నాకు ఇచ్చినట్టు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఎలా వస్తుంది బ్యాలెన్స్ షీట్? వేస్తే ఇదే కదా అసెట్ సైడ్, షేర్స్, గవర్నమెంట్ బాండ్స్, డిబెంచర్స్, క్యాష్. దిస్ ఈజ్ మై ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఇంకా చూడండి ఏమంటున్నాడు. ఏమో డ్యూరింగ్ ద ఇయర్ ద డివిడెంట్ ఆఫ్ 12 lakhs వాజ్ రిసీవ్డ్. డబ్బులు వస్తున్నాయి అంట. ఏం చేద్దాం? డబ్బులు వస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చేయండి. తర్వాత ఎగ్జామ్ ఫార్మాట్ మళ్ళీ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ విజువలైజ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఏమైందంటే మనకి సార్ ఈ ఇయర్లో మనకి 12 lakhs డివిడెండ్ రిసీవ్డ్ అంట. మరి క్యాష్ బ్యాలెన్స్ పెరిగింది కదా. ఎస్ సార్. సార్ మనకి 12 lakhs డివిడెండ్ వచ్చిందంట. ఓకే, తీసుకోండి హ్యాపీగా. ఇంట్రెస్ట్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ డెట్ సెక్యూరిటీస్ వాజ్ రియలైజ్డ్. ఏంటంట? ఇదిగోండి మన దగ్గర 3 ఉన్నాయి. డిబెంచర్స్, బాండ్స్. మనకేంటంట? ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుందంట. ఇంట్రెస్ట్ చెప్పండి ఎంతో? 8 lakhs ఇంటూ కనుక్కోండి ఎంతో? 8 lakhs ఇంటూ 7% ఎంత? 56,000. 8 lakhs ఇంటూ 7% 756,000. తర్వాత 5 lakhs ఇంటూ 9% 45,000. నెక్స్ట్ 5 lakhs ఇంటూ 10% ఎంత? 50,000. ఏమని చెప్పండి? సింపుల్, ఏం లేదు. ఇన్వెస్ట్ చేసాం కదా, మరి డబ్బులు వస్తాయి కదా. సార్ ఐ గోట్ డివిడెంట్, ఐ గోట్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ బాండ్స్, ఐ గోట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఐ గోట్ ఇంట్రెస్ట్ ఆన్ లిస్టెడ్ డిబెంచర్స్ ఆల్సో. ఇక్కడ దాకా జరిగింది చూద్దాం తర్వాత. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈక్విటీ షేర్స్ అండ్ 10% debentures are quoted at 175% and 90%. Wow. ఏ డిబెంచర్స్ అన్నీగా 10% డిబెంచర్స్ చూడండి. ఇదేంటిది? ఓపెనింగ్ వాల్యూ. ఇది మనం కొన్నప్పుడు ఎంత దీని వాల్యూ? ఇది ఓపెనింగ్ ప్రైస్. ఇది
ఇది ఓపెనింగ్ ప్రైస్. ఇది డిబెంచర్స్ గురించి ఈక్విటీ షేర్స్ గురించి చెప్తాను. ఇది ఈక్విటీ షేర్స్ అమ్మ. ఏం చెప్తున్నాడు సార్, మనం కొన్నప్పుడు 50,000 షేర్స్ 8 lakhs కొన్నాం. మనం 10% డిబెంచర్స్ కొన్నప్పుడు 5 lakhs అయిందంట. ఇది ఇప్పుడు ఏమంటున్నాడు సార్, వీటి వాల్యూస్ మారిపోతాయి మరి ఎండింగ్లో. మరి వీటి వాల్యూస్ ఇయర్ ఎండింగ్లో మారిపోతాయి కదా. ఏమంటున్నాడు సార్, ఇదేమో ఇదంతమ్మా 175%, సార్ ఇదేమో 175% అయిందంట. ఇది పెరిగిందంట. ఇదేమో సార్ 90% అయిందండి. ఇది అంతే కదా. ఇదేమో 175% అయిందంట. ఓకేనా. ఇదేమో చెప్పండి ఒకసారి, ఇదేమో 175% అయిందంటున్నాడు. ఇదేమో 90% అయిపోయిందంట. చెప్పండి అయిపోతే ఏమవుతుంది ఇది సార్? 90% అంటే ఎంత? 5,940 45 4,50,000 దీని వాల్యూ. మనం కొన్నప్పుడు 5 lakhs వాల్యూ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంట? 90% తగ్గిపోయిందంట. సో ఇట్ బికమ్ 90% ఓన్లీ. సో 5 lakh బికమ్ 4,50,000. మరి క్లోజింగ్ వాల్యూ ఎంత ఇప్పుడు? 4,50,000. దీని సంగతి ఏంటి? 50,000 షేర్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కటి ఎంత అయిందంట? 175 రూపీస్ అయిందంట. అంతే కదమ్మా. ఫేస్ వాల్యూ 100 రూపీస్. మీరు ఇప్పుడు తప్పు చేస్తారు. ఇలాగా సార్ మొత్తం వాల్యూ ఎంత? 80 lakhs ఉంది కదా. ఇప్పుడు 80 lakhs ఇంటూ 175% వేసుకుంటామంటే తప్పు. అలా చెప్పలే వాడు. ఏమంటున్నాడు? 100 రూపీస్ వర్త్. ఫేస్ వాల్యూ ఎంత? 100 రూపీస్ వర్త్. అది ఎంత అయిందంట? 175% అయిందంట. అంటే ఏంటి? ఆన్ ఫేస్ వాల్యూ ఓన్లీ. చెప్పండి ఎంతో సార్? 50,000 షేర్సా ఇంటూ ఒక్కటి ఎంత అయిందంట? 175 అయిందంట. మనం 160 కొన్నాం. ఇప్పుడు ఎంత అయిందంట? 175 అయిందంట. ఎంతది? 87,50,000. రైట్. నెక్స్ట్ వన్ ఇంకేముందో? అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎట్ పార్. ఏంటంట? ఎంత కొంటే ఎంత ఉన్నాయంటే మారలేదంట. ఏమో 8 lakhs ఉన్నాయంట. ఇదేమో 5 lakhs ఉందంట. ఏం చేస్తాం మనకి? ఏం వాల్యూస్ కావాలి? ఏంటి ఓపెనింగ్ వాల్యూస్? మనకేం కావాలి? మనకి క్లోజింగ్ వాల్యూస్ కావాలి. ఏం చెప్తున్నాడు సార్? షేర్స్ 175% అయిందంట. సో 50,000 into 175. 10% డిబెంచర్స్ 90% అయిందంట. సో 90% 4,50,000. తర్వాత 9% సేమ్ ఉన్నాయి, మారలేదంట. గవర్నమెంట్ బాండ్స్ ఆల్సో సేమ్, మారలేదు. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత చూడండి ఇంకా. ఫైండ్ అవుట్ ద NAV పర్ యూనిట్ గివెన్ దట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ వాస్ 5 lakhs. ఏంటంట? డబ్బులు పే చేశారంట. అంటే ఏమైంది? క్యాష్ తగ్గిద్ది. మైనస్ ఎంత అమ్మా? 5 lakhs. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, డబ్బులు మీరు పే చేశారంట. నో ప్రాబ్లం. తర్వాత అంతేనా? సెకండ్ పాయింట్ అది. అక్కడ ఫస్ట్ పాయింట్ ఆల్సో ఫైండ్ అవుట్ NAV ఇఫ్ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఏ డివిడెంట్ ఆఫ్ 0.8 పర్ యూనిట్ టు ద హోల్డర్. అంటే ఏంటి? 10 lakhs యూనిట్ హోల్డర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి గంట 0.8 lakh రూపీస్ డివిడెండ్ పే చేస్తే కనుక్కోమన్నాడు. సెకండ్ పాయింట్ అది. ఏమైనా చెప్పండి? 8 lakhs డివిడెండ్ పే చేస్తే 8 lakhs క్యాష్ బ్యాలెన్స్ తగ్గిద్ది. దాని ఉంది. 8 lakhs డివిడెండ్ పే చేసాం. ఏమైంది? 8 lakhs క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గిద్ది. ఆ సెకండ్ పాయింట్ చూద్దాం. చూసారా ఎంత ఈజీనో? ఒక సీక్వెన్స్ వెళ్ళండి. ఓకేనా? చూడండి ఏం జరిగిందమ్మా. ఫస్ట్ సార్ మన దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి. మన దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి. ఈ ₹1,00,00,000 మనం ఏం చేసాం సార్? 50,000 షేర్స్ కొన్నాం. 7% గవర్నమెంట్ బాండ్స్ కొన్నాం. సార్ 9% అన్లిస్టెడ్ డిబెంచర్స్ కొన్నాం. 10% లిస్టెడ్ డిబెంచర్స్ కొన్నాం. ఓకేనా? సో అన్నీ కొనగా మన దగ్గర 2 lakh క్యాష్ మిగిలిపోయింది. ఇది మన సిచ్యువేషన్ ఎప్పుడు? ఓపెనింగ్ రోజు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి చెప్పండి సార్? ఈ అసెట్స్ మన దగ్గర 5 ఉన్నాయి. అసెట్స్ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, డిబెంచర్స్, క్యాష్. అసెట్ క్యాష్ కూడా మనకు మరి ఇదే కదా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి సార్? మన బ్యాలెన్స్ షీట్లో ఊరినే అమ్మా ఏమన్నా చెప్పండి సార్? ఈక్విటీ షేర్స్, గవర్నమెంట్ బాండ్స్, 9% డిబెంచర్స్, 10% డిబెంచర్స్, తర్వాత ఇంకోటి ఏంటి సార్? క్యాష్ బ్యాలెన్స్ ఎంతనేమ్మా సార్? 80 lakhs, 8 lakhs, 5 lakhs, 2 lakhs.
ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి సార్? ఈ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి మంత్ ఎండ్లో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో రాయాలి సార్ విత్ చేంజెస్. అది అంతేనా? సో ఇలాంటి క్వశ్చన్ మీకు వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ కంప్యూట్ క్యాష్ బ్యాలెన్స్ ఫస్ట్. ఈ క్లారిటీ మీకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపెనింగ్ క్యాష్ మిగిలిపోయింది ఇంపార్టెంట్ అని చెప్పండి నాకు. 1 crore minus 80 lakhs, 8 lakhs, 5 lakhs, 5 lakhs. సో ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ మాకు 2 lakh మిగిలిపోయింది సార్. అర్థం కనుక్కుందామా? ఇప్పుడు ఎగ్జామ్ ఫార్మాట్ రాయండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఇది రాసుకున్నామ్మా. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు ఆన్సర్ రండి. ఎగ్జామ్ ఆన్సర్. ఎగ్జామ్లో ఇలా బొమ్మలు వేయలేం కాబట్టి సింప్లీ దీన్ని ఒక ఫార్మాట్లోకి మారుద్దాం అంతే. రాయండి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి. ఎవరు కంపెనీ ఎవరు రాశాడమ్మా? రాయలేదు. ఫర్ ద మంత్ ఏమైనా ఇచ్చారు? డేటు. ఎందుకంటే కంపెనీ పేరు అంటే కంపెనీ పేరు రాయండి. డేట్ ఇస్తే డేట్ కూడా రాయండి. మంత్ అండ్ డేట్ ఇవ్వలేదు, రాయండి. సేమ్ పర్టికులర్స్ చూపిస్తా సార్. ఫస్ట్ ఏం జరిగింది అసలు మనకి? ఫస్ట్ మనకి ఏం జరిగింది? ఓపెనింగ్ క్యాష్ మనకు కావాలి అంతే కదా. ఫస్ట్ డబ్బులు వచ్చే కొన్నాం. సో మనకి ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కోవాలి, రాయండి. సో ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇజ్ ఈక్వల్ టు లేమ్మా సార్ మన దగ్గర 1 crore రూపాయలని వర్కింగ్ రాని కింద బ్రాకెట్లో మైనస్ అవునా? మైనస్ చేయండి. 8855 అండ్ బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ మైనస్లో 80 + 8 + 5 + 5 ఎంత వచ్చింది మనకు ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్? సార్ నా దగ్గర 2 lakhs ఉన్నాయి సార్ క్యాష్. రైట్. ఇంకా క్వశ్చన్ చదువుకుంటూ వెళ్ళిపోండి. డ్యూరింగ్ ద ఇయర్ 12 lakh వచ్చిందంట. యాడ్ చేసుకున్నామా? యాడ్ డివిడెండ్ రిసీవ్డ్. ఎంత? 12 lakhs. తర్వాత ఇంట్రెస్ట్. యాడ్ ఇంట్రెస్ట్ వాడు చెప్పలేదు, మనకి ఇచ్చేది పర్సంటేజ్ కనుక్కుందామా? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ బాండ్స్. ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ బాండ్స్ బ్రాకెట్లో వర్కింగ్ నోట్స్ కంపల్సరీ. ఎంత? 8 lakhs. 8 lakhs అంటే 7%, 56,000. తర్వాత యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ 9% డిబెంచర్స్. ఎంతమ్మా? 5 lakhs ఇంటూ 9%, 45,000. నెక్స్ట్ యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ 10% డిబెంచర్స్. ఎంత? 5 lakhs ఇంటూ 10%, 50,000. రైట్. ఇంకేమైనా వస్తున్నాయి మనం చూడండి. అంతేనా? రైట్. డిబెంచర్స్ అయిపోయిందా? లాస్ట్లో క్యాష్ బ్యాలెన్స్ ఒక చిన్న పాయింట్ ఉంది, అది కూడా చేసేద్దామా? మైనస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5 lakhs. ఇప్పుడు లెస్ చేయండి. ఇంకా ఈ డివిడెండ్ పెయిడ్ చూసారా? ఇది క్వశ్చన్ నెంబర్ 2, అది పాయింట్ నెంబర్ 2. అది ఈ క్వశ్చన్లో భాగం కాదు, అది సెకండ్ క్వశ్చన్, అది ఈ క్వశ్చన్లో భాగం కాదు. సో ఈ డివిడెండ్ పెయిడ్ లెస్ చేయమాకండి ఇక్కడ. దిస్ ఈజ్ అనదర్ పార్ట్. అంటే వాడు ఆప్షన్ బి అడిగాడు, అప్పుడు చూద్దాం. ఓకేనా? ఇంతగా లెస్ చేయండి. క్యాష్ బ్యాలెన్స్ ఎంత కనుక్కోండి. ఇంకా ప్లీజ్ ఫైండ్ అవుట్ ద క్యాష్ బ్యాలెన్స్. 2 lakh plus 12 lakh plus 56,000 plus 45,000 plus 50,000 minus 5 lakhs, 10 lakh 51,000. రైట్. ఇంకా అసెట్స్ యాడ్ చేద్దామా? యాడ్ చేయండి. ఇంకా యాడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మార్కెట్ వాల్యూ ఆఫ్ దీని అమ్మ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత? అండ్ ఇక్కడ తీసుకెళ్ళిపోండి. ఎక్కడికి సార్? 50,000 ఇంటూ 175. వర్కింగ్ రాసుకోండి, మర్చిపోతారు లేకపోతే. 50,000 ఇంటూ 175%. ఎంత? 175 వేసుకోండి, పర్సెంట్ రాయమాకండి. 87,50,000. నెక్స్ట్ 7% బాండ్స్ సీక్వెన్స్ వెళ్దాం. మారినాయి ఏమన్నా? నో చేంజ్. 8 lakh రాసేయండి. 9% బాండ్స్ ఏమైనా మారినాయా? నో చేంజ్. 5 lakh రాసేయండి. 10% డిబెంచర్స్ మారినాయి? ఎస్. 90% అయినాయి. సో 5 lakhs ఇంటూ 90%. ఒకసారి రాసేయండి. 3 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ 8 lakhs.
తర్వాత 9% డిబెంచర్స్ 5 lakhs మారలేదు. తర్వాత 10% డిబెంచర్స్ మారినాయి ఇంటూ 5 lakh ఇంటూ ఎంత 90%, దట్ ఈజ్ 4,50,000. అంతేగా, గ్యాడ్ చేసిన మెథడ్స్ మొత్తం 10,51,000 ప్లస్ 87,50,000 ప్లస్ 8 lakh ప్లస్ 5 lakh ప్లస్ 4,50,000. రాసిన ఎంత 1,15,51,000. అక్కడ రాస్తారు, అక్కడ రాసుకోండి కాలేదు అక్కడ 1,15,00,000. ఏంటిది? సో దట్ ఈజ్ టోటల్ ఎన్ఏవి. రైట్, చాలా ఈజీ క్వశ్చన్లు ఇవన్నీ. టోటల్ ఎన్ఏవి ఎంతది? 10 lakh. ఎంత వచ్చింది? 1,15,00,000. సెకండ్ ఏం చేయాలి మనం? ఎన్ఏవి పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? 1,15,00,000 51,000 బై ఎంతమంది మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఇచ్చాం? 10 lakhs. బై 10 lakhs వేసేయండి అమ్మా. 11.551. అది అయిపోయిందా? రైట్, ఏంటిది? పాయింట్ నెంబర్ ఏ. ఇది పాయింట్ నెంబర్ ఏకి ఆన్సర్. ఇది బి ఏమంటే చూడండి, ఇఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ హ్యాస్ పెయిడ్ 0.8 పర్ డివిడెంట్, అప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి ఏం చేయాలి అప్పుడు? సార్ మొత్తం ఎంత ఉంది క్యాష్ బ్యాలెన్స్ ఇక్కడ మన దగ్గర? 2 ఆప్షన్స్. అప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. 0.8 డివిడెంట్ పే చేసిందంటే 2 ఆప్షన్స్ అమ్మ. ఒకటి రూపాయ. పాయింట్ నెంబర్ బి సాల్వ్ చేద్దాం. అయిపోయింది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ బి ఏమంటున్నాడు? సార్ ఒక్కొక్కడికి 0.8 పే చేసామండి డబ్బులు, అంటే ఏమైంది? 11.551 కాస్త మైనస్ 0.8, అంత అమౌంట్ బయటకు వెళ్ళిపోయింది ఒక్కొక్కడికి పర్ యూనిట్. ఇదేంటి? ఎన్ఏవి అంటే ఒక్కొక్కటి ఆస్తి విలువ. ఇది ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత ఉంది? 11.551. వాడు వచ్చాడు నా దగ్గరికి, సార్ నా యూనిట్ వర్త్ ఎంత అని అడిగాడు. నేను చెప్పాను, బాబు నీ యూనిట్ వర్త్ ఎంత అంటే 11.551 నీ యూనిట్ వర్త్. వాడేమన్నాడు? సార్ ఒక 0.8 నాకు ఇవ్వండి సార్, ఖర్చులు డబ్బులు లేవన్నాడు. అదవుతుందా? సార్ 0.8 కొంచెం ఇవ్వండి సార్, నాకు ఖర్చులు డబ్బులు లేవండి. ఏం చేసాం మన వాడికి? దీంట్లో నుంచి వాడికి మైనస్ 0.8 ఇచ్చేసాం. ఇంకెంత వాడు వర్త్ మన దగ్గర? 10.751. 10.751. ఓకేనా? రైట్, ఇది ఒక ఆప్షను. సెకండ్ ఆప్షన్ ఏం చేయొచ్చు? ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్లో నుంచి కింద చూసే మనం 8 lakhs లెస్ చేసేయండి, అప్పుడు బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేసేయండి. అలాగేం చేయొచ్చు, నో ప్రాబ్లం. అది ఎలాగో చెప్పండి. ఎంత మొత్తం అసెట్స్ మన దగ్గర? 1,15,51,000 చూడండి. 1,15,51,000 మైనస్ ఎంత? 8 lakhs కదా. 8 అంటే 10 lakh యూనిట్ హోల్డర్స్ ఉన్నారు. ఒక్కడికి ఎంత ఇచ్చాం? 0.8. సో 8 lakh పే చేసాం డివిడెంట్, మైనస్ 8 lakhs. సో 10 crore 1,75,01,000 బై 10 lakhs. సో 10.751. అలాగే నోటే, మీ ఇష్టం. ఏదర్ పర్ యూనిట్ చేయండి లేదా ఇలాగ క్యాష్ బ్యాలెన్స్ లెస్ చేయండి, మీ ఇష్టం. సో మీ ఇష్టం. వెరీ వెరీ సింపుల్ టాపిక్ అన్నది, ఫ్రీగా మార్కులు దీంట్లో. ఎంత ఈజీగా టాపిక్స్ చూసారా? కంపల్సరీ క్వశ్చన్ ఎగ్జామ్, మళ్ళీ మ్యాండేటరీ ఎగ్జామ్లో మ్యూచువల్ ఫండ్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 20. ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ప్రిపేనా? అయిపోయిన వాళ్ళు
క్వశ్చన్ నెంబర్ 20 చేశారంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఎన్ఏవి క్వశ్చన్లు ఇవే. ఇంకా క్వశ్చన్ నెంబర్ 20 చదవాలి. రండి క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. Based on the following information, determine the NAV of the regular income scheme on per unit basis. ఏ సొల్లు ఏమన్నాడు? NAV పర్ యూనిట్. చూడండి ఏమందో. ఇదంతా ఏంటి? మనకి బ్యాలెన్స్ షీట్ ప్లస్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర లిస్టెడ్ షేర్స్ ఉన్నాయంట ఎట్ కాస్ట్. ఓకే, ఎంత దాని వాల్యూ? ఓపెనింగ్ వాల్యూ 20 crores. మన దగ్గర క్యాష్ ఉందంట ఎంత? 1.23 crores. మన దగ్గర బాండ్స్ ఉన్నాయంట ఎంతకి? 4.3 crores అనమాట. ఏమో ఈ బాండ్స్లో ఆఫ్ దీస్ బాండ్స్ నాట్ లిస్టెడ్ 1 అంట, అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ 4.5 ఉన్నాయి, డివిడెంట్ అక్రూవ్డ్, అమౌంట్ పేయబుల్ ఆన్ షేర్స్, ఎక్స్పెండిచర్ అక్రూవ్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో 20 lakhs అంట. ఓ ఏం లేదు, ఊరికనే వాడేదో తెలివితేటలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మన అవ్వంగా ఏం ఇచ్చాడు మనకి? ట్రెడిషనల్ బ్యాలెన్స్ షీట్. ఎప్పుడైనా సరే ట్రెడిషనల్ నమ్ముకుంటే బాగుపడతాం. చూడండి, మన లిస్టెడ్ షేర్స్ ఎంతని మన బ్యాలెన్స్ షీట్లో? 20 crores. క్యాష్ ఎంత మన దగ్గర? 1.23 crores. తర్వాత బాండ్స్ ఉన్నాయంట మన దగ్గర ఎంత? 4.3 మన దగ్గర బాండ్స్ ఉన్నాయంట అన్నమాట. ఓకేనా? వాడు చెప్పింది చూడండి తెలివితేటలు. ఈ 4.3లో చూడండి ఆఫ్ దీస్ బాండ్స్ నాట్ లిస్టెడ్ అండ్ కోడ్ అంటాం. అంటే ఏంటి? దీంట్లో 2 types ఉన్నాయంట. అంటే ఏంటి మీనింగ్? అదే మీనింగ్. ఒకటేమో నాట్ లిస్టెడ్, ఇంకోటేమో లిస్టెడ్. వాడు ఏం చెప్పాడు? మొత్తం టోటల్ మనకి ఇచ్చాడు 4.3 అని. ఈ 4.3లో మరి చూడండి నాట్ లిస్టెడ్ ఎంత? 1 అంట. అంటే ఒకటేమో నాట్ లిస్టెడ్, రిమైనింగ్ 3.3 అంటే మనకి ఇంకా బ్యాలెన్స్ ఫిగరు 1 ఏమో అన్లిస్టెడ్. నాట్ ఎందుకు అంటారు? అన్లిస్టెడ్ 1 crore. మిగతా 3.3 crores ఏమో మనకి లిస్టెడ్ బాండ్స్. టోటల్ 4.3 crores బాండ్స్. ఈ 4.3లో ఒకటేమో లిస్టెడ్ అంట, 3.3 ఏమో ఒకటేమో అన్లిస్టెడ్, 3.3 లిస్టెడ్. రైట్. తర్వాత ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నాయి మనకి? ఇది 4.5. తర్వాత డివిడెంట్ అక్రూవ్డ్. ఎసెట్ లయబిలిటీయా? అక్రూవ్డ్ ఎసెట్. మనకు డివిడెంట్ రావాలంట ఎంత? 0.8. తర్వాత ఎక్స్పెన్సెస్ పేయబుల్. ఎసెట్ లయబిలిటీయా? లయబిలిటీ సార్. అమౌంట్ పేయబుల్ 6. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అక్రూవ్డ్ ఏంటది? లయబిలిటీ 0.75. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతమంది అంట? సరే మొత్తం మన దగ్గర 20 lakh యూనిట్ హోల్డర్స్ ఉన్నారు. మనకి ఏం కావాలని చెప్పండి ఇప్పుడు? ఈ నీడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. వేద్దాం, రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి. సేమ్ పర్టికులర్స్ ఏమో రూపీస్. అదా ఇవన్నీ తీసుకుని ఇక్కడ రాసేయండి. ఫస్ట్ చెప్తా అంతే కదా. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే సార్ ఇవన్నీ తీసుకుని ఇక్కడ రాయాలి. అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఫస్ట్ మనకి ఈక్విటీ షేర్స్ రాయండి అమ్మా. లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దామా? కరెంట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్
ఇన్కమ్ సెక్యూరిటీస్ అదే చెప్తున్నాడు. ఓకే, వాల్యూ ఆఫ్ లిస్టెడ్ బాండ్స్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్. ఓకే, మరి చూడండి ఒకసారి ఇన్ఫర్మేషన్ చదవండి. కరెంట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ ఏంటది పైన ఇచ్చాడు చూడండి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ కాస్ట్ ఇచ్చాడు మనకి ఎంత 4.5 ఇచ్చాడు. ఇది అవునా, దాని గురించి చెప్తున్నాడు. ఇది దాని ప్రజెంట్ వాల్యూ చెప్తున్నాడు, చూద్దాం ఎంత. ఓకేనా, తర్వాత ద లిస్టెడ్ షేర్స్ వర్ పర్చేజ్డ్. ఈ పాయింట్ చూడండి, స్టార్ మార్క్ వేసుకోండి. కొత్త వాళ్ళు చిన్నపిల్లలు కొత్తగా వచ్చారు కదా. ద లిస్టెడ్ షేర్స్ వర్ పర్చేజ్డ్ వెన్ ద ఇండెక్స్ వాజ్ 1000. అంటే ఏంటి, ఇదిగోండి ఈ షేర్స్ మనం కొన్నాం కదా. మీరు చూసారు మా సెన్సెక్స్ పాయింట్స్ చూసుంటారు, బిఎస్సి ఎన్ఎస్సి. అప్పుడు ఎంత అంటే పాయింట్స్, ఈ షేర్స్ మనం కొన్నప్పుడు ఏమో పాయింట్స్ అంటే 1000 అంటే సెన్సెక్స్ పాయింట్స్. ఓకే, పాయింట్స్ 1000 అంట. ప్రజెంట్ ఇండెక్స్ ఎంతంట, ఇక్కడేమో 2300 ఇండెక్స్ అంట. మరి మనం ఆ షేర్స్ కొన్నప్పుడేమో ఇండెక్స్ 1000 పాయింట్స్ ఉందంట. ఇవాళ చూస్తేనేమో ఇండెక్స్ మనకి 2300 పాయింట్స్ ఉందంట. మరి ఏం చేయాలి సార్, 1000 పాయింట్స్ ఉన్నప్పుడు, అంతే కదమ్మా సార్, 1000 పాయింట్స్ ఉన్నప్పుడు 20 crores వాల్యూ ఉంటే, మరి 2300 పాయింట్స్ ఉన్నప్పుడు ఈ అసెట్స్ ఎంత వాల్యూ సార్ అంటే ఎంతమ్మా సార్, 20/1000 ఇంటూ 2300 ఎంత కనుక్కోండి. 20/1000 ఇంటూ 2300 దట్ ఈజ్ 46. అర్థం చెప్పిన పాయింట్ సార్. ఈ ఈక్విటీ షేర్స్ మనం కొన్నప్పుడు స్టాక్ మార్కెట్ ఎంత అంటే ఇండెక్స్ పాయింట్స్ 1000 రూపాయలు అండి, 1000 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత పాయింట్స్ 2300 ఉన్నాయి. మరి పాయింట్స్ పెరిగినాయి కదా. మరి పాయింట్స్ పెరిగినప్పుడు ఈక్విటీ షేర్స్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. ఓ పని చేయండి, ఒక 10 లైన్స్ గ్యాప్ వదిలేసి కింద వర్కింగ్ నోట్ రాయండి. 10 లైన్స్ గ్యాప్ వదిలేసి ప్లీజ్ రైట్ వర్కింగ్ నోట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ లిస్టెడ్ షేర్స్. Calculation of value of listed shares on today. కింద రాయండి. Index points on date of purchase. Index points on date of purchase ఎంత 1000. కింద index points at the end. Index points on date of purchase 1000. ఇండెక్స్ పాయింట్ లేదంటే యాజ్ ఆన్ టుడే ఎంత ఉన్న ఇండెక్స్ పాయింట్స్ 2300 కింద రాయండి. సో వీ షుడ్ కంప్యూట్ వాల్యూ బై టేకింగ్ ఇండెక్స్ యాజ్ ఆన్ టుడే. వీ షుడ్ కంప్యూట్ వాల్యూ బై టేకింగ్ ఇండెక్స్ వాల్యూ యాజ్ ఆన్ టుడే. దట్ ఈస్ ఇలా రాసుకున్నాం. 1000 పాయింట్లకి 20 కోట్లు ఉంటే 2300 పాయింట్లకి ఎంత ఉండాలి? ఎలా వస్తుంది ఇది? ఇదిగో ఇది బై ఇది ఇంటూ ఇది. సో 20/1000 ఇంటూ 2300 ఎంత ఇది 46. రైట్, ఒకటి అయిపోయింది బ్యాలెన్స్ షీట్లో. లిస్టెడ్ షేర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమన్నా మన దగ్గర ఏమో క్యాష్ రాయండి. ఇక్కడ క్యాష్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయి క్వశ్చన్లో? డివిడెంట్ రావడం కానివ్వండి, డివిడెంట్ పే చేయడం కానివ్వండి, ఎక్స్పెన్సెస్ పే కానివ్వండి, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఎక్స్పెన్సెస్ కూడా ఏం పే చేయదు మనం. సో సింప్లీ టేక్ 1.23 సేమ్ బ్యాలెన్స్. సీక్వెన్స్ వెళ్దాం అమ్మ. ఓకేనా, క్యాష్ అయిపోయింది. నెక్స్ట్ బాండ్స్. బాండ్స్లో ఏమన్నా మనకి మన దగ్గర 2 types ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. ఒకటేమో లిస్టెడ్ బాండ్స్, రెండేమో అన్లిస్టెడ్ బాండ్స్. రాయండి ఫస్ట్ బాండ్స్ హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడేంటి ఫస్ట్ సార్, దీంట్లో లిస్టెడ్ బాండ్స్ ఉన్నాయి, దీంట్లో మనకి అన్లిస్టెడ్ బాండ్స్ ఉన్నాయి. అవును కదా? ఇప్పుడు చదవండి క్వశ్చన్లో. వాల్యూ ఆఫ్ లిస్టెడ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్
ఎట్ ఎండింగ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంట 8 crores ఇచ్చేసారు మీకు కూడా. ఇదిగోండి ఈ లిస్టెడ్ ఎంత ఉన్నాయి ఇక్కడ మనకి 3.3 ఉంది, దాని వాల్యూ అంటే ఈరోజు ఎంత అంటమ్మా 8 crores అంట. అసేద్దామా? సో లిస్టెడ్ బాండ్స్ వాల్యూ ఎంత అంటే మనకి 8 crores అమ్మా. ఇంకేముంది మనకి అన్లిస్టెడ్ బాండ్స్ చూద్దాం వాల్యూ కింద చూడండి. దేర్ హ్యాస్ బిన్ డిమినిషన్ ఆఫ్ 20% ఇన్ అన్లిస్టెడ్ బాండ్స్ వాల్యూ. అంటే ఏంటంట సార్ ఈ అన్లిస్టెడ్ బాండ్స్లో 20% డిక్లైన్ అంటే సార్ అంటే ఏంటి సార్ ఇట్ ఈస్ నౌ ఈక్వల్ టు 80% ఓన్లీ. దట్ ఈజ్ ఎంత 1 కోటి రూపాయలు మామూలుగా అయితే ఇప్పుడు ఎంతంట 80 lakhs ఓన్లీ రాసుకుందాం. సో అన్లిస్టెడ్ బాండ్స్ ఎంత అంటే మనకి ఇక్కడ రాయండి 1 into 80% 0.8. చూసారు ఎంత సింపుల్గా ఉన్నాయి చదువుకుంటూ వెళ్తుంటే. నెక్స్ట్ ఏమన్నా మనకి ఇంకా బాండ్స్ అయిపోయినాయి, ఇంకేముంది లాస్ట్ మనకి సార్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. లాస్ట్ పాయింట్ చూడండి దాని గురించి. ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ ఎంత వాల్యూ సార్ 106.5 అంటే వాల్యూ 106.5. ఎంత మామూలు ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ సార్ 4.5 వాల్యూ ఉంది మనకి, అవునా? సో 4.5 వాల్యూ ఉన్నప్పుడు ఎంత అయిందంటే ఇప్పుడు అది 106.5 అమ్మా. ఇక్కడ ఒక మనకి ఐసిఐకి చిన్న గొడవ ఇక్కడ, ఎందుకంటే ఐసిఐ బుక్లో ఏం చేశాడంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ని హీ టేక్ ఇట్ యాజ్ 4.5 ఓన్లీ. అంటే ఏంటి వితౌట్ చేంజింగ్ ఎనీ వాల్యూ. వాడు 4.5 తీసుకున్నాడు, బట్ మామూలుగా ఎంత తీసుకోవాలి మనం 106.5 తీసుకోవాలి. మామూలుగా అయితే మనం 106.5% తీసుకోవాలి దీనికి. ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ అని చెప్పాడు మనకి. పైన చూడండి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 lakh crores. కింద చూడండి కరెంట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 106.5. అప్పుడు ఏం చేయాలి మనం 4.5 crore ఇంటూ 106.5% తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది చూడండి, అది 4.5 ఇంటూ 106.5%. మనం 4.7925 తీసుకోవాలి మామూలు దీనికి. దీనికి ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్కి మనమైతే 4.5 ఇంటూ 106.5% తీసుకోవాలి. అంటే ఎంత తీసుకోవాలి మామూలుగా అయితే మనం 4.7925 తీసుకోవాలి మనం. బట్ ICAI taken 4.5 only. Even in latest study mat also, they took 4.5 only. ఎందుకు సార్ అంటే మరి మనకైతే లాజిక్ అక్కడేం లాజిక్ లేదు. నువ్వు 4.5 తీసుకునేటప్పుడు ఇందా క్వశ్చన్ చేసాం, అక్కడేం చెప్పాడు నీకు వాడు 7% బాండ్స్ అండ్ 9% డిబెంచర్స్ ఆర్ ఎట్ పార్, నో చేంజెస్ అని చెప్పాడు ముందే వాడు. అక్కడ చేంజెస్ ఏమీ లేవు అని ముందు చెప్పాడు కదా వాడు. అలా చెప్పినప్పుడు యూ కెన్ టేక్ ఎట్ పార్ వాల్యూ. ఇక్కడ నువ్వు కింద స్పెసిఫిక్గా వచ్చేసి 100 రూపాయల వస్తువు 106.5 అయింది అని చెప్పావు. మరి 106.5 తీసుకోవాలి కదా మనం. మరి 100 ఎలా? ఏం చేద్దాం? సో వీ షుడ్ రైట్ 4.7, బట్ ఎగ్జామ్లో మార్క్స్ కావాలంటే వీ షుడ్ టేక్ 4.5 ఓన్లీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ క్వశ్చన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, కొన్ని బట్టి కొట్టాలి తప్పదు. లాజిక్ ఉంది మన దగ్గర, బట్ ఐసీఐకి మరి లాజిక్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? సో ఈ పాయింట్ రాసుకోండి స్పెసిఫిక్గా. ఈ పాయింట్ వీ షుడ్ టేక్ ఎట్ 4.5 ఓన్లీ. అయిపోయిందా? రైట్. ఇంకేమైనా అసెట్స్ డివిడెండ్ అక్రూడ్ అంట రాయండమ్మా. సో డివిడెండ్ అక్రూడ్ 0.8. అసెట్స్ మొత్తం టోటల్ చేయండి. ఇంకా డివిడెండ్ అక్రూడ్ అయిపోయినాయా? సో చెక్ చేయండి. లిస్టెడ్ షేర్స్ రాసామా? రాసాం 46. క్యాష్ రాసామా? నో చేంజెస్. బాండ్స్లో
లిస్టెడ్ ఏమో 8 crores చెప్పాడు, అన్లిస్టెడ్ బికమ్ 20% తగ్గిందని 80%, 0.8. తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ మార్చాలి, వాడు మార్చలా, 4.5 టేకెన్. డివిడెండ్ అక్రూడ్, ఎస్ సార్ సేమ్, నో చేంజ్. మైనస్ ఎంత లయబిలిటీస్ సార్, 6.32 నో చేంజ్, 0.75 నో చేంజ్, రాయండమ్మా. మైనస్ లయబిలిటీస్, అమౌంట్స్ పేయబుల్, ఎక్స్పెన్సెస్ అక్రూడ్ 6.32, 0.75. క్లస్ చేసి కనుక్కోండి ఎంతో. 46 ప్లస్ 1.23 ప్లస్ 8 ప్లస్ 0.5 ప్లస్ 4.5 ప్లస్ 0.8 మైనస్ 6.32 మైనస్ 0.75, 54.26. ఏంటది? టోటల్ ఎన్ఏవి. మనకేం కావాలి? పర్ యూనిట్, సపరేట్ ర్యాండ్ కింద. సో ఎన్ఏవి పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 54.26 బై 20 lakhs మన దగ్గర యూనిట్స్ ఉంది, బై 20, 2.713. 2.713. ఓ 54 crores అమ్మది. ఇదేమో ల్యాక్స్ కదా, పైనేమో క్రోర్స్, కిందేమో ల్యాక్స్ కదా. సో వీ షుడ్ టేక్ 0.2 కదా మరి. 54.26 బై 0.2, 271. అర్థమైంది ఎందుకు మా? ఇదేమో క్రోర్స్ అమ్మ ఫిగర్, ఇది ల్యాక్స్ కదా మరి. ఇది క్రోర్స్ అయితే 20 రాస్తాం, ఇది ల్యాక్స్ కదా. సో 0.2, 271.3. రైట్. చాలా ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్స్ ఇవి. ఎగ్జామ్లో రెగ్యులర్గా ఇస్తాడు ఈ క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకేనా? ఏం లేదు, ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మొత్తాన్ని వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అమ్మంతే. రైటా? సో విత్ దిస్ క్వశ్చన్ నెంబర్ 21 కూడా రాయించాను ఇక్కడ, బట్ అది కొంచెం స్పెషల్ కేస్, అది లాస్ట్లో చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అయిపోయిందా? రైట్. ఇంకేం చేద్దాం? నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఓవర్. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు? రిటర్న్ క్యాలిక్యులేషన్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. రిటర్న్ క్యాలిక్యులేషన్ చూద్దాము. ఈసారి ఎంసీక్యూస్ వస్తాయి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్. ఎగ్జామ్లో అయితే చాలా రేరు, 4 marks అడిగేటప్పుడన్నా, బట్ ఈసారి మీకు ఎంసీక్యూస్ రావచ్చు. ఏంటి? ఈ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చిన్న క్వశ్చన్ ఊరిని అయిపోయింది. ఓకేనా? అండ్ చేద్దాం. సెకండ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ చూద్దాం ఏంటనేది. చూడిపోయినా పాజ్ చేసి రాసుకున్నాం మీరు. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ చేసాం మనం, ఇంకా ఉన్నాయి బట్ ఇప్పటి వరకు. సెకండ్ ఏంటి సార్? ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం క్వశ్చన్లు అడుగుతాడు అంటే, ఏం చెప్పాను మీకు నేను? వాడు పెట్టుబడి పెట్టాడు, వాడికి ఎంత రిటర్న్ వచ్చింది, వాడు పెట్టుబడి పెట్టినప్పుడు వాడికి మనం ఎంత రిటర్న్ ఇస్తున్నాము అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటది? క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదేనా? చూద్దాం. సింపుల్గా ఏమన్నా, చాలా ఈజీ. ఫస్ట్ ఒకసారి నాకు చెప్పండి, వాట్ డూ యూ మీన్ బై రిటర్న్? వాట్ డూ యూ మీన్ బై రిటర్న్? ఏంటి రిటర్న్ అంటే? సార్ రిటర్న్ అంటే ఏముంది సార్? మనం పెట్టుబడి పెట్టాము, ఎక్కడో మనం దేంటో పెట్టుబడి పెట్టాము సార్. ఆ పెట్టుబడి పెట్టినందుకు మనకి ప్రతిఫలంగా ఎంతైతే మనకి అమౌంట్ వస్తుందో దట్ ఈజ్ రిటర్న్. అంతే కదా? ఫార్ములాస్ ఏముండవు, గుర్తుపెట్టుకోమాకండి. చెప్పండి, వాట్ డూ యూ మీన్ బై రిటర్న్? సార్ రిటర్న్ మీన్స్ మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడికి మనకి ఎంతైతే రిటర్న్లో అమౌంట్ వస్తుందో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. మీరు బ్యాంక్లో డబ్బులు వేసారు, ఏమొస్తుంది మీకు? ఇంట్రెస్ట్. మీ ఫ్రెండ్కి ఎవరికి అప్పిచ్చారు, ఏమొస్తుంది మీకు? ఇంట్రెస్ట్. మీరు రిలయన్స్ కంపెనీ షేర్స్ కొన్నారు, ఏమొస్తుంది మీకు? డివిడెంట్. మీరు డిబెంచర్స్ కొన్నారు, మీకు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్.
మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొన్నారు, మీకు ఏమొస్తుంది, మీకు 2 రావచ్చు ఇక్కడ. మళ్ళీ మీరు ఈక్విటీ షేర్స్ కొన్నారు బయట మీ సొంతంగా, ఏమొస్తుంది మీకు, డివిడెంట్. మీరు డిబెంచర్స్ కొన్నారు, మీకు ఏమొస్తుంది, ఇంట్రెస్ట్. ఇప్పుడు మీ తరపున మ్యూచువల్ ఫండ్ కంపెనీ పర్చేస్డ్ 2 థింగ్స్. ఏంటవి, ఇంట్రెస్ట్ రావచ్చు, డివిడెంట్ మీకు రావచ్చు. అవునా, అంతే కదా. పెట్టుబడి పెట్టాం, మనకి ప్రతిఫలంగా ఏదో వస్తాయి ఇన్ డిఫరెంట్ ఫామ్. మనకి ఇంట్రెస్ట్ ఫామ్లో రావచ్చు, డివిడెంట్ ఫామ్లో రావచ్చు. ఓకేనా. తర్వాత ఇంకో పాయింట్ ఉంది, క్యాపిటల్ గెయిన్స్ ఫామ్ కూడా రావచ్చుగా మీకు. మీరు చెప్తాను చూడండి, ఒక కంపెనీ షేర్ కొన్నారు, మీరు ఒక కంపెనీ ఈక్విటీ షేర్ కొన్నారు. ఓకేనా. ఈక్విటీ షేర్ కొంటే మీకు ఫస్ట్ ఇయర్ యూ గోట్ డివిడెంట్, సెకండ్ ఇయర్ యూ గోట్ డివిడెంట్. ఇలా మీకు ఇన్కమ్ వస్తూ ఉంది. ఎప్పుడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో. మీరేం చేశారు, థర్డ్ ఇయర్లో దీన్ని సేల్ చేసేసారు. థర్డ్ ఇయర్లో మీరు దాన్ని సేల్ చేసేసారు. మీకు ఏమొస్తుంది, సార్ ఐ విల్ గెట్ క్యాపిటల్ గెయిన్ ఆల్సో. అర్థమవుతుందా. సో మొత్తానికి మనం ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి ఏ ఇన్కమ్స్ వస్తాయి అంటే, అతనికి ఏమి ఇన్కమ్స్ రావచ్చు అంటే ఇన్వెస్ట్ చేసినందుకు, సార్ ఫస్ట్ వాడికి ఇంట్రెస్ట్ రావచ్చు, తర్వాత వాడికి డివిడెంట్ రావచ్చు. ఇదేమో డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇదేమో ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అయితే డివిడెంట్ రావచ్చు. తర్వాత ఎప్పుడైనా సరే వాడి యొక్క ఎసెట్ని డిబెంచర్స్ లేదా ఈక్విటీ షేర్స్ని సేల్ చేసేస్తే హీ మైట్ గెట్, నాట్ ఆల్వేస్ మైట్, ప్రైసెస్ పెరిగినప్పుడు హీ మైట్ గెట్ క్యాపిటల్ గెయిన్ ఆన్ దట్ సేల్ ఆల్సో. అంతే కదా. సో ఇంట్రెస్ట్, డివిడెంట్, క్యాపిటల్ గెయిన్స్, ఈ ఇన్కమ్స్ నాకు రావచ్చు. ఇవేంటివి, నిన్ను ఎవరన్నా వచ్చి బాబు కార్తిక్ నువ్వు ఎక్కడో పెట్టుబడి పెట్టావంట కదా, నీకు ఎంత వచ్చిందని చెప్తా, ఇదిగో నాకు 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు 20 రూపీస్ డివిడెంట్ వచ్చింది, నాకు ఒక 10 రూపీస్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి అని చెప్తానమ్మా నేను. అంతే కదా. వాడేమన్నాడు, నాకు ఇలా కాదు, నాకు పర్సంటేజ్ చెప్పంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాను నేను, అమౌంట్ చెప్పాను, అమౌంట్. వాడేమన్నాడు ఇప్పుడు, నాకు అమౌంట్ వద్దు, నాకు పర్సంటేజ్ చెప్పంటున్నాడు. ఎలా వస్తాం పర్సంటేజ్ అంటే, ఏమని చెప్పండి, 2%, నాకు ఏమొచ్చింది, నేను ఎంత పెట్టుబడి పెట్టాను. అంతే కదా. ఇప్పుడు మీకు మీ నాన్న వచ్చాడు, మీకు ఏం చెప్పాడు, మార్క్స్ ఎన్ని వచ్చాయి అన్నాడు. నేను ఏం చెప్పాను, డాడీ నాకు 70 మార్క్స్ వచ్చాయని చెప్పాను నేను, నాకు 70 మార్క్స్ అని చెప్పాను నేను. మీ నాన్న ఏమన్నాడు, కాదు కదా నాకు పర్సంటేజ్ చెప్పన్నాడు మీ నాన్న. ఐ స్కోర్డ్ 70 మార్క్స్. ఇది వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మార్క్స్. ఆయన ఏమన్నాడు, మార్క్స్ ఇలా కాదురా పర్సంటేజ్ చెప్పన్నాడు. అని చెప్తాం మనకి, పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి బై టోటల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి పెట్టారు ఇంటూ 100, 70%. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి బై ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి పెట్టారు. ఇప్పుడు దీన్ని చెప్పండి, నాకు ఎంత రిటర్న్ వచ్చింది బై నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అంతే కదా. నాకు ఎంత రిటర్న్ వచ్చింది బై నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. దట్ ఈజ్ ఫార్ములా చెప్పనా, ఫార్ములా, సింపుల్ ఫార్ములా. సో రిటర్న్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ రిసీవ్ బై వాట్ ఐ ఇన్వెస్ట్. రాసుకున్నాం ఇది, రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ రిసీవ్ అపాన్ వాట్ ఐ ఇన్వెస్ట్. ఏమా ఇంటూ 100 వేసుకుందాం. రిటర్న్ చెప్పొచ్చు మనం, నో ప్రాబ్లం. బట్ రిటర్న్ వాడు ఏమంటాడు, నాకు పర్సంటేజ్ కావాలంటాడు. సో పర్సంటేజ్ ఎలా వస్తుంది నాకు, ఇలా వాట్ ఐ రిసీవ్ ఏమొస్తుంది నీకు, యూ మైట్ గెట్ ఇంట్రెస్ట్, యూ మైట్ గెట్ డివిడెంట్, యూ మైట్ గెట్ క్యాపిటల్ గెయిన్స్ బై వాట్ ఐ ఇన్వెస్ట్. ఓకేనా, ఇంటూ 100 రాసుకున్నాం. ఇది రిటర్న్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ రిసీవ్ అపాన్ వాట్ ఐ ఇన్వెస్ట్. రాసుకుంటారా, ఏమొస్తుంది మనకు చెప్పండి, ఇంట్రెస్ట్,
మా ప్లస్ డివిడెంట్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. అంతేగా, ఫస్ట్లో నువ్వు డే 1 ఎంత పెట్టుబడి పెట్టావు అది చూసుకుంటాం, అంతే కదా. దాని మీద కంపేర్ చేసేది మనం ఎన్ని మార్క్స్ పెట్టారు, సో ఎంత వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టావు, అంతేనమ్మా, సింపుల్. సరే ఏంటి సార్ ఇంతేనా? చేద్దాం క్వశ్చన్స్ రండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 2 నుంచి చేద్దాం. 1 వదిలే, 1 సపరేట్ క్వశ్చన్, 2 to 6 చేద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 2 కూడా తర్వాత చెప్తాను. 3కి రండి. 2 చేద్దాం తర్వాత, చిన్న క్వశ్చన్. 3, 4, 5, 6 అయిపోద్ది. 3 చదవండి, బోర్డ్ డ్రాప్ చేస్తాను నేను. 3 చదవాలి. క్వశ్చన్ నెంబర్ 3 మీరు చదవాలి. ట్రై చేయండి ఆ ఫార్ములా వాడి. తుడిపోయిన బోర్డు. క్వశ్చన్ నెంబర్ 3 చదవండి. ఏంటో ఏమొచ్చాడు? A mutual fund that had net assets value at the beginning of the month is 20. ఇక్కడ నేను వెళ్ళాను మ్యూచువల్ ఫండ్ దగ్గరికి. వెళ్ళేమన్నా నేను ఐ వాంట్ టు బై యూనిట్స్ ఆఫ్ యువర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. వాడేమన్నాడు, బాబు ఈరోజు మా అసెట్స్, మా షేర్ ప్రైసు, మా యూనిట్ ప్రైస్ ఎంత అంట? 20 రూపీస్ అంట. ఓకేనా? మనం ఏం చేసాం? 20 రూపీస్ పెట్టుబడి పెట్టాం. సో మై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ 20. అంతేగా, 20 పెట్టి మా యూనిట్స్ కొన్నాం. ఇప్పుడు చూడండి, ఇంకా మ్యూచువల్ ఫండ్ మేడ్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 0.0375 అండ్ 0.03 పర్ షేర్ రెస్పెక్టివ్లీ డ్యూరింగ్ ద మంత్. ఏమో చూడండి, నేనే ఇక్కడ ఉన్నా. డౌన్ ఈ చేతితోటి అవుట్ఫ్లో పెట్టుబడి ఎంత పెట్టాను నేను? 20 పెట్టుబడి పెట్టాను నేను. నాకేమొచ్చిందని చెప్పండి సార్? నాకు ఐ గాట్ ఎంతమ్మా నాకు? సార్ ఐ గాట్ 0.375 ఇన్కమ్ ఏదో వచ్చింది నాకు. తర్వాత 0.03 ఇదంతా పర్ మంత్, 1 మంత్ ఇది. నాకు ఎంత వచ్చినాయి అమౌంట్? మేడ్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 0.0375 అండ్ 0.03 రెస్పెక్టివ్లీ డ్యూరింగ్ ద మంత్. ద మంత్ ఎండ్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 20.06. ఎంత అయిందంటే పెట్టుబడి మంది? 20.06. ఇప్పుడు ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ మంత్లీ రిటర్న్. కనుక్కుందామా? రైట్, రండి. ఏంటి రిటర్న్ అంటే, సార్ వాట్ ఐ రిసీవ్ అపాన్ వాట్ ఐ ఇన్వెస్ట్. ఎంత ఇన్వెస్ట్ చేసావు? సార్ 20. నీకేమేమి వచ్చినాయి? సార్ నాకు 0.375 ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ చెప్తుంది. ఈ నీకు ఎవరు ఇచ్చారు? ఈ నాకు కంపెనీ ఇచ్చింది. కంపెనీ ఎంత ఇచ్చింది నీకు? 0.375 ప్లస్ 0.03. ఈ నాకు కంపెనీ పే చేసింది. ఎందుకు? నేను పెట్టుబడి పెట్టాను కాబట్టి నా పెట్టుబడికి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి రిటర్న్, నా మనీ వాళ్ళు వాడుకున్నారు కాబట్టి నాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిటర్న్. ఇంకేమైనా ఉన్నాయి మనకి ఇన్కమ్స్? ఇంకా మనకి ఏమన్నా ఇన్కమ్స్ వస్తాయా? ఏం చెప్పాను మీకు నేను? ఎసెట్ అమ్మేసుకుంటే, షేర్ అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు చూడండి, నేను కొన్నప్పుడేమో 20 రూపీస్ యూనిట్, ఇప్పుడు ఎంత అయింది? 20.06 అయింది. మరి ఈరోజు నేను అమ్మేసుకుంటే, ఈరోజు నేను దీన్ని అమ్మేసుకుంటే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది? క్యాపిటల్ గెయిన్స్ ఎంత మరి? సార్ 20.06 మైనస్ 20. ఫస్ట్ కనుక్కోండి, తర్వాత నేను లాజిక్ చెప్తాను మీకు. సార్ 20.06 మైనస్ 20
ప్లస్ 0.03 ప్లస్ 0.375 0.465 మొత్తం వస్తుంది నాకు ఇన్కమ్ బై 20. దస్ నెంబర్ 2.0.03 ప్లస్ 0.03 అన్నది ఈ రెండంతా 0.067 చెప్పే కదా, క్యాలిక్యులేటర్ తప్పులు పోతాయి అప్పుడప్పుడు. 20.06 minus 20 plus 0.0675, that is 0.1275 by 20 into 100, that is 0.6375% per month గా ఇది మంత్. అది ఇయర్ కావాలంటే ఇంటూ 12, 7.65% per annum. ఒకసారి చూడండి, మళ్ళీ చేద్దాం జాగ్రత్తగా. ఇంపార్టెంట్ అమ్మా ఇది, చిన్నదే. ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఆ పాయింట్ చెప్తాను చూడండి మీకు. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, మనం సింపుల్గా మనం ఊహించుకుందాం, విజువలైజ్ చేసుకుందాం. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం, మనకి ఎంత డబ్బులు వచ్చాయి. మా క్యాప్ ఎక్కడ ఉందా మళ్ళీ, సర్లే చూడండి. నేను ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాను. ఎంత పెట్టాను ఇన్వెస్ట్మెంటు? 20 రూపీస్ పెట్టుబడి పెట్టాను నేను, ఇదేగా. ఇప్పుడు నాకు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంట ఆ మంత్లో నాకేమొచ్చింది, ఏదో ఇన్కమ్ ఇచ్చింది నాకు. ఇంట్రెస్ట్ అవ్వచ్చు, డివిడెంట్ అవ్వచ్చు, ఈవెన్ క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ తప్పు చేస్తారంటే, సార్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఒకసారి వస్తుంది కదా, మళ్ళీ మనం ఎందుకు అనుకుంటాం అనుకోవచ్చు. మీరు చూడండి చెప్తా. నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇదేంటిది స్టాక్ మార్కెట్, అవునా. నేను ఇక్కడ పెట్టుబడి పెట్టాను, ఇదేం చేసింది, డిఫరెంట్ చోట్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుబడి పెడితే ఇందా చూసాం మనం, ఇంట్రెస్ట్ వచ్చింది దానికి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ రిసీవ్ ఇంట్రెస్ట్, ఇట్ రిసీవ్స్ డివిడెంట్, ఇట్ రిసీవ్స్ ఇంట్రెస్ట్, ఇట్ రిసీవ్స్ డివిడెంట్. మరి కొన్నిసార్లు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ ఎసెట్స్లో కొన్ని అమ్మేస్తుంది కదా. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ ఎసెట్స్లో కొన్ని షేర్స్, డివిడెండ్స్ అమ్మేసుకోవచ్చు కదా. అలా అమ్మినప్పుడు దీనికి కూడా వస్తుంది కదా క్యాపిటల్ గెయిన్. ఇందా చూసాం మనం, క్యాపిటల్ గెయిన్ రిసీవ్డ్ అని. అర్థమైందా? అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ 2 పాయింట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇన్కమ్ రావచ్చు, మరి అమ్మేస్తుంది కదా, తగ్గినప్పుడు రేట్లు పెరిగినప్పుడు అమ్మేసుకొని తగ్గించుకుంటాం. ఇన్వెస్ట్ చేస్తుంది మార్కెట్లో, అమ్మటం కూడా చేస్తుంది కదా. మరి ఎక్కువ కమ్మినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆల్సో గెట్స్ క్యాపిటల్ గెయిన్స్, అది ఒక క్యాపిటల్ గెయిన్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం, మ్యూచువల్ ఫండ్ కంపెనీ నీకు ఇన్కమ్ పంచాలి, నీకు ఈ ఇన్కమ్ నీకు పాస్ చేయాలి. ఇప్పుడు పాస్ చేస్తాను, అడిగాను ఇదేంటి ఇన్కమ్ అని. అరే ఇది ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని చెప్పింది నీకు, చెప్పాలమ్మా ఇన్కమ్ పేరు కూడా నీకు. ఇంకేం చెప్పింది, ఇదేంటిది, ఇది డివిడెంట్లో నీ వాటా. ఇది సంపాదించింది కంపెనీ. ఏమేమి సంపాదించింది, ఇంట్రెస్ట్ సంపాదించింది, డివిడెండ్ సంపాదించింది, క్యాపిటల్ గెయిన్స్ కూడా సంపాదించింది మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఎవరికి ఇదంతా, వాళ్ళది కాదు, మంది, యూనిట్ హోల్డర్స్ది. మనమంతా కూర్చున్నాం, నన్ను లోపల రూమ్లో పిలిచిందమ్మా, రూమ్లో పిలిచి నాకు ఇస్తుంది డబ్బులు, ఇదిగో ఇదేమో ఇంట్రెస్ట్లో నీ వాటా, ఇదేమో డివిడెంట్లో నీ వాటా, ఇది క్యాపిటల్ గెయిన్స్లో నీ వాటా, ఇది అదర్ ఇన్కమ్స్లో నీ వాటా అని చెప్పేసి నాకు ఏమో డిఫరెంట్ ఫామ్స్లో ఇన్కమ్ ఇవ్వచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, డివిడెంట్ ఇవ్వచ్చు, క్యాపిటల్ గెయిన్స్ ఇవ్వచ్చు, అదర్ ఇన్కమ్ కూడా నాకు ఇవ్వచ్చు. అదంతా నాకేంటి, ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. అది ఒక పాయింట్. అదేంటిది, ఇదిగోండి 0.375, ఈ 0.03 ఐ గాట్ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, లేదా క్యాపిటల్ గెయిన్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, మనకు అనవసరం అది. సో మనకి ఇన్ని ఫామ్స్లో మన వాటా మనకు వస్తుంది ఇక్కడ. సో దాంట్లో మనకి ఇంత వచ్చింది. ఇది క్లియరా? వాట్ ఐ రిసీవ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇదేంటిది రిటర్న్. మరి క్యాపిటల్ అప్రిషియేషను, మరి మనం పెట్టిన పెట్టుబడి అప్రిషియేషను. ఇప్పుడు 20 కొన్నాం, ఇప్పుడు 20.6 అయిందంట, మరి పెరిగింది కదా ఎన్ఏవి. యూ గోట్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ క్యాపిటల్ ఎవరిది, నా సైడ్. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ క్యాపిటల్ గెయిన్ కాదు, ఇది నా సైడ్. నేను 20 రూపీస్ కొన్నాను,
సో ఇప్పుడు నా క్యాపిటల్ 20.06 అయింది. సో ఐ గాట్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఫ్రమ్ మై సైడ్, దట్ ఈజ్ 20.06 minus 20, దట్ ఈజ్ NAV at the end minus NAV at the beginning. ఇది సో మొత్తానికి నాకు 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, రిటర్న్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఒకటేమో మై సెల్ఫ్ అప్రిసియేషన్. నా సెల్ఫ్, నా వల్ల నేను పెట్టిన పెట్టుబడి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో తగ్గి తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 19 ఉంది, 19 ఉంది, తీసుకోవాలి తప్పదు. 19 minus 20, 19 minus 20, క్యాపిటల్ తగ్గింది. క్యాపిటల్ తగ్గితే పర్సంటేజ్ తగ్గుతుంది, క్యాపిటల్ పెరిగితే గెయిన్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇదమ్మా సంగతి. ప్రద్దమైనా ఎందుకు తీసుకున్నామో ఒక ఫార్ములా రాసుకుంటారా సింపుల్గా. రిటర్న్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమో ఇంట్రెస్ట్ డివిడెంట్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ ఇంట్రెస్ట్ డివిడెంట్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్లస్ ఏంటిది NAV at the end minus NAV at the beginning by ఏదేస్తాం NAV at beginning. ఇక్కడ దీనికి ఒక బ్రాకెట్ రాసుకోండి. ఏంటిది సార్? క్యాపిటల్ అప్రిసియేషన్, క్యాపిటల్ అప్రిసియేషన్ అది. ఓకేనా, క్యాపిటల్ అప్రిసియేషన్. నౌ ఐ థింక్ యుల్ గెట్ క్లారిటీ. ఓకే, return means what I receive upon what I invested, but what you receive from 2 sides you receive. One is from mutual fund company in the form of interest, dividend, capital gains, other incomes. You can get anything. ఇదిగో ఇలా 4 types నీకు రావచ్చు, తీసుకో. ప్లస్ మరి నీ క్యాపిటల్ అప్రిసియేషన్ సంగతి ఏంటి? పెరిగింది, తగ్గినా తీసుకోవాలి, పెరిగిన తీసుకోవాలి. క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ ఇక్కడ రాయనమ్మా, ఆర్ డిప్రిసియేషన్ ఆల్సో, బోత్ we should accounted. రాసుకోండి, both we should accounted by initial investment, that is 20 rupees. మంత్లీ రిటర్న్ ఒకవేళ యాన్యువల్ అడిగితే ఇంటూ 12. ఇది మంత్లీ కదా, నెలకి చెప్పినాడు. మంత్లీ ఇంటూ 12, దట్ ఈస్ యాన్యువల్ రిటర్న్ 7.65%. ఐ థింక్ యుల్ క్లియర్ నౌ. చూద్దాం నెక్స్ట్. మా క్వశ్చన్ నెంబర్ 4 చదువు. 4, 5, 6 గుడ్ క్వశ్చన్స్ అమ్మ. 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 చదవండి. ఈ ఫినిష్ చేద్దాం వాళ్ళ. ఈ ఫినిష్ చేసిన తర్వాత టుమారో విల్ గో ఫర్ న్యూ బిగ్ కాన్సెప్ట్స్. రండి, క్లాస్ కొంచెం లెంతీ ఉంటుందమ్మా, పర్లేదు వాళ్ళ. క్వశ్చన్ నెంబర్ 4 రండి, వచ్చేద్దాం. ప్రిపేరా? క్వశ్చన్ నెంబర్ 4. చదవండి ఒకసారి. ఏంటో 4 ఇంపార్టెంట్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 4. మ్యూచువల్ ఫండ్స్ మనం ఒక 2 daysలో ఫినిష్ చేద్దాం. మ్యాక్స్ 2 to 3 days మ్యాక్సిమం అంతే. చూడండి, 4th క్వశ్చన్ ఏంటో. An investor purchased 300 units of mutual funds at 12.25 per unit. మీరే ఏం చేశారంట? మీరు రాసుకున్నాం అవుట్ఫ్లో. మీరు ఏం చేశారంట? 12.25 రూపీస్ పెట్టుబడి ఎన్ని కొన్నారంట? 300 యూనిట్స్ మీరు పర్చేజ్ చేశారంట ఈచ్. ఓకే, ఇప్పుడంట 31st December అంట. ఓకే, యాజ్ ఆన్ 31st December 2010, 1 year తర్వాత he has received 1.25 as dividend and 1 as capital gains. నీకు ఏమొచ్చింది కంపెనీ నుంచి? యూ గాట్ 1 is 2, 2 వచ్చాయండి. ఒకటి ఏంటి నీకు? యూ గాట్ డివిడెంట్ ఆఫ్ 1.25
యూ గాట్ డివిడెండ్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ 1 రూపీ. మనకేం కావాలి? ఈ క్యాపిటల్ 12.25 కొన్నాం, మరి ఈ రోజు ఎంత ఉంది లాస్ట్లో చూడండి. ఎండింగ్ వాల్యూ చూడండి ఎంత ఇచ్చాడు. దట్ ఈజ్ 13 రూపీస్. దట్ ఈజ్ 13 రూపాయలు అండి లాస్ట్ వాల్యూ. ఎన్ఏవి అట్ ద ఎండ్. అడిగి ఏం కావాలి ఎంతకి? ద రిటర్న్ you are required to find out the return on the investment. కనుక్కోండి. రాయండి ఫస్ట్ పాయింట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్. ఫార్ములా చెప్పండి. ఫార్ములా సార్ ఇంట్రెస్ట్ లేదంటే రాయండమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ ఏంటి క్యాపిటల్ అప్రిసియేషన్ or depreciation by initial investment into 100. Income from adega manaku vachedi what I receive upon what I invest. Income from mutual fund plus capital appreciation or depreciation by initial investment. చెప్పండి నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది నాకు? సార్ 1.25 ప్లస్ 1 ప్లస్ నీ క్యాపిటల్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ పెరిగింది. 12.25 బికమ్ 13. రై ఎన్ఏవి ఎట్ ద ఎండ్ మైనస్ ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్. దట్ ఈస్ బ్రాకెట్లో 13 మైనస్ 12.25. ఎంత పెట్టుబడి పెట్టావు? హౌ మచ్ ఇన్వెస్ట్? 12.25 ఇంటూ కనుక్కోమంతది. ఇన్కమ్ చూడండి. సో 13 మైనస్ 12.25 ప్లస్ 1.25 ప్లస్ 1 దట్ ఈస్ 3. 3 by 12.25 into 100 మాకు 24.49% ఐ గాట్. నేను 12.25 పెట్టుబడి పెట్టాను, నాకు 3 రూపాయలు వచ్చింది రిటర్న్. రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఐ గోట్ 3 రూపీస్. ఓకేనా? సెకండ్ పాయింట్ చూడండి. ఏదో ద రిటర్న్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఆన్ 31st December 2010. నెక్స్ట్ పాయింట్ అమ్మా, మళ్ళీ రిటర్న్ కనుక్కోమన్నాడు. ఇట్లా ఇఫ్ ఆల్ డివిడెండ్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఇంటూ అడిషనల్ యూనిట్స్ ఆఫ్ ద ఫండ్ ఎట్ 12.5 per యూనిట్ అంట. అంటే ఏమంటున్నాడు? ఈ ఇన్కమ్ అంట మీకు ఇవ్వట్లేదు అంటాడు. సెకండ్ పాయింట్ అమ్మ, ఇక్కడ మీ దగ్గర స్టార్టింగ్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మీరు కొన్నప్పుడు? సార్ నా దగ్గర 300 యూనిట్స్ ఉన్నాయి. అవునా? 300 యూనిట్స్ ఐ హ్యాడ్. వాడేమంటున్నాడు ఇప్పుడు? ఈ 300 యూనిట్స్తో పాటు ఈ ఇన్కమ్ మీకు ఇవ్వరంటమ్మా డబ్బులు. ఆ చెక్ మీకు ఇంటికి పంపించారంట. ఏం చేస్తున్నారంట? అరే ఈ ఇన్కమ్ నీకు ఎంతైతే వస్తుందో ఆ ఇన్కమ్ తోటి మళ్ళీ కొత్తగా యూనిట్స్ ఇస్తారంట మనకి. అంటే ఏంటి? ఫస్ట్ ఏంటి, మనం డబ్బులు ఇచ్చాం, మనకి యూనిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, మనకి ఇన్కమ్ ఇవ్వకుండా మనకి యూనిట్స్ ఇస్తారంట, కొత్త యూనిట్స్. ఎంత అంటే ఎన్ఏవికి 12.5కి. కనుక్కోండి ఎంతో. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూ యూనిట్స్ to be issued to holder. Calculation of number of new units లేదా న్యూ కదమ్మా, నెంబర్ ఆఫ్ అడిషనల్ యూనిట్స్ టు బి ఇష్యూడ్ టు హోల్డర్. ఎలా చెప్పండి అది? ఫస్ట్ ఇన్కమ్ చెప్పండి, ఎంత వస్తుంది ఒకటికి? రాయండమ్మా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 300 యూనిట్స్ ఇంటూ 300 యూనిట్స్ ఇంటూ ఎంతమ్మా నాకు? 1.25 డివిడెండ్ టు 1 అనేది క్యాపిటల్ గెయిన్. సో మొత్తం 2.25. అదేగా నీకు వచ్చే ఇన్కమ్. ఇది నీది కాదు, ఇది నాది. ఇది క్యాపిటల్ అప్రిషియేషను. ఇది నాకు ఎప్పుడెప్పుడు ఇది నేను అనుకుంటున్నాను ఊరికి. నాకు ఎవరిచ్చిన డబ్బులు? ఈ డబ్బులు నాకు వచ్చినాయి నిజంగా. దిస్ ఈజ్ మై రియల్ ఇన్కమ్. దిస్ ఈజ్ అప్రిషియేషన్, డిప్రిషియేషన్. సో ఎంత వచ్చాము నీకు? 2.25 ఇంటూ 300 దట్ ఈజ్ 675 రూపీస్ నాకు రావాలి మామూలుగా అయితే.
నాకు 675 రూపీస్ నాకు ఇవ్వాలి కంపెనీ వాడు. నాకేం ఫోన్ చేశారు కంపెనీ వాడు, ఏ కార్తిక్ నీకు 675 రూపీస్ వస్తాయి, ఏం చేయమంటావు, ఇంటికి పంపమంటావా? చూడండి, ఐ గాట్ ఫోన్, డౌన్ హలో, నీకు 675 రూపీస్ వస్తాయి, చెక్ రాసి ఇంటికి పంపించమంటావా, లేదా ఫోన్పే నెంబర్ చెప్పి కొట్టేస్తాను, లేదా ఇంకో ఆప్షన్ ఉంది. ప్రజెంట్ మన దగ్గర 12.5 రూపీస్ పర్ యూనిట్ ఉంది, ఎన్ఏవి పర్ యూనిట్ అమ్మ. సో ఈ 675 రూపీస్ తీసుకెళ్ళి దీంట్లో రీఇన్వెస్ట్ చేసేయమంటావా? నేనేమన్నాను, ఇప్పుడు నా డబ్బులతో పెద్ద అవసరం లేదు సార్, ప్రజెంట్ నా డబ్బులతో పెద్ద పని లేదు, ఓ పని చేయండి సార్, నా 675 రూపీస్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టుబడి పెట్టేసేయండి, రీఇన్వెస్ట్ చేసేసి నాకు యూనిట్స్ ఇచ్చేయండి చాలు. ఓకేనా? ఏం చేస్తారు ఇప్పుడు రాయండమ్మా, నెంబర్ ఆఫ్ అడిషనల్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 675 బై ఎంత యూనిట్, 12.5, 54 యూనిట్స్ ఐ గాట్. అర్థమైంది ఎక్కడ దాకా ఏం జరిగిందో? నాకు 675 రూపీస్ వస్తాయి, అంతేనా? 675 రూపీస్ నాకు వస్తాయి. వాడు నాకు ఫోన్ చేసి అడిగాడు, డబ్బులు కావాలన్నా, డబ్బులు వద్దు నాకు కొత్త యూనిట్స్ కావాలన్నారు. అదే చూడండి, నాకు ఫస్ట్ నాకు డబ్బులు పంపించాడమ్మా, ఫస్ట్ నాకు ఫోన్పే చేశాడు, నేను మళ్ళీ వాడు ఫోన్పే చేశాను, ఏమో నాకు యూనిట్స్ కావాలని. ఎందుకంత ఆనందం? సో వాడు ఏం చేశాడు, డబ్బులు ఇవ్వకుండా నాకు నా అమౌంట్ తోటి కొత్త యూనిట్స్ కొనేసాడు. నాకు ఇప్పుడైంది మొత్తం. సో టోటల్ నెంబర్ ఆఫ్ న్యూ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 300 ప్లస్ 54, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమా 354 రూపీస్. 300 ప్లస్ 54, దట్ ఈజ్ 300 ప్లస్ 54. plus that is 354 units I had amma, right? దోనా ఇప్పుడు నా దగ్గర 354 యూనిట్స్ ఉన్నాయి కదా, క్లియరా? ఇప్పుడు నాకేం కావాలి, ఐ నీడ్ రిటర్న్. అగైన్ సేమ్, వాట్ ఐ ఇన్వెస్ట్ బై వాట్ ఐ రిసీవ్, వాట్ ఐ ఇన్వెస్ట్ బై వాట్ ఐ రిసీవ్. ఇక్కడ చెప్పండి, వాట్ యు రిసీవ్, వాట్ యు రిసీవ్. ఈ ఇన్కమ్ నీకు ఇంక రాదు, నీకు ఇన్కమ్ వస్తా, నీకు ఆ ఇన్కమ్ రాదు. నీకేమొస్తుంది, ఓన్లీ క్యాపిటల్ అప్రిసియేషనా డిప్రిసియేషనా? డిఫరెన్స్ అర్థమవుతుందా? వాట్ ఐ రిసీవ్ అంటే ఏంటి, ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ చేంజెస్. ఇక్కడ ఇన్కమ్ నాకు లేదు, ఏమైంది ఇన్కమ్, ఇన్కమ్ కాస్త తీసుకెళ్ళి వేరే యూనిట్స్ నాకు ఇచ్చారు. మీకు డిఫరెన్స్ అర్థం కావాలి ఇక్కడ. నాకు ఇక్కడ ఇన్కమ్ రాదు, ఇంకా నాకేముంది మరి, ఐ షుడ్ చెక్ మై క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్. చెక్ చేద్దామా? ఇప్పుడు నాకు ఏమో 354 యూనిట్స్ క్లోజింగ్ ఉన్నాయి. ఇందాక ఏం చేసాం మనం సింపుల్గా, ఏమో 13 మైనస్ 12.5. ఎందుకని, ఇక్కడ ఉంది 300 యూనిట్సే, ఇక్కడ ఉంది నాకు 300 యూనిట్సే. ఎలాగనుకున్నాం, 13 మైనస్ 12.25. ఎందుకని, సరే ఇక్కడ ఐ హ్యాడ్ 300 యూనిట్స్, ఇక్కడ నా దగ్గర ఐ హ్యాడ్ 300 యూనిట్స్ ఓన్లీ. సో కాబట్టి మనం పర్ యూనిట్ తీసుకున్నాం. ఇప్పుడేమని చెప్పండి, ఇక్కడేమో నా దగ్గర 300 యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో నా దగ్గర 354 యూనిట్స్ ఉన్నాయి. మరి పర్ యూనిట్ ఎలా కంపేర్ చేస్తాం? మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? కనుక్కోవాలి అప్రిషియేషనే, బట్ ఇందాక ఏం చేసాం మనం, పర్ యూనిట్ బేస్ చేసాం. ఎందుకని, బిగినింగ్ ఎండింగ్లో యూనిట్స్ సేమ్ కాబట్టి. ఇప్పుడు ఏంటి, మనకి యూనిట్స్ మారిపోయినాయి కాబట్టి ఏం చేద్దాం మనం, ఏం లేదు సింపుల్గా టోటల్ బేస్ చేద్దాం, అంతే కదమ్మా. రండి ఇంకా టోటల్ బేస్, టోటల్ చేద్దామా? చెప్పండి క్లోజింగ్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి ఇంకా. సరే క్లోజింగ్లో నా దగ్గర 354 యూనిట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంటెంత వాల్యూ సార్ 13 రూపీస్. బిగినింగ్ ఎంత ఉంది నా దగ్గర సార్, ఐ హ్యాడ్ 300 యూనిట్స్, వాల్యూ ఎంత 12.25 బై ఎంత 354 300 ఇంటూ 12.25. బిగినింగ్ అమ్మది, ఎండింగ్ మైనస్ బిగినింగ్ బై బిగినింగ్. ఇంకా అనుకోండి ఎంత, 354 ఇంటూ 13, 354 ఇంటూ 4602 మైనస్ 300 ఇంటూ 12.25, 3675 బై 3675 ఇంటూ 100, 927 బై 3675 ఇంటూ 100,
25.22%. ఇందాక ఎంత వచ్చింది మనకి? ఇందాక ఎంత వచ్చింది మన పర్సంటేజ్? ఇందాక మనకి 24.2, ఇందాక మనకి 24.49 వచ్చింది. ఇప్పుడేమో 25.22 వస్తుంది. ఏది బెటర్ ఆప్షన్? ఏది బెటర్ ఆప్షన్? సెకండ్ వన్ ఈజ్ బెటర్ ఆప్షన్. రైట్. అర్థమైంది క్వశ్చన్? చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఎందుకు మనం టోటల్ చేస్తున్నాము? నెంబర్ ఆఫ్ యూనిట్స్ మారిపోయినాయి కాబట్టి. ఎందుకు వచ్చిన నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొత్తగా? నాకు రావాల్సిన ఇన్కమ్ నాకు ఇవ్వట్లేడు, ఈ డబ్బులతో మళ్ళీ కొత్త యూనిట్స్ నాకు ఇస్తున్నాడు. ఎంత వచ్చినాయి మనకి? 54 యూనిట్స్ ఐ గాట్ కదా. రైట్. ఐ థింక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 సేమ్ అమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 5 సేమ్. సో క్వశ్చన్ నెంబర్ 5 హోంవర్క్ అమ్మా, సేమ్ క్వశ్చన్ అమ్మా. అది దేర్ ఈజ్ నో చేంజ్. మీకు క్వశ్చన్ నెంబర్ 5 సిమిలర్ క్వశ్చన్, సో నో చేంజ్ అమ్మా. వాట్ ఈజ్ ద ఫండ్స్ రిటర్న్ డ్యూరింగ్ ద ఇయర్? మీకు అక్కడ 26% రావాలి. ఆన్సర్ రాసుకోండి, చెక్ చేసుకోండి. 26.74%. ఫస్ట్ ఆన్సర్ 26.47. ఫస్ట్ పాయింట్కి 26.47 రావాలి. ఫిఫ్త్ క్వశ్చన్లో. సెకండ్ పాయింట్కి యూ షుడ్ గెట్ ఎంత మరి? 27.24 రావాలి సెకండ్ క్వశ్చన్కి. ఫిఫ్త్ క్వశ్చన్ సేమ్ అమ్మా, డిటో. హోంవర్క్ మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత కొట్టేసేయండి. ప్రాక్టీస్ చేసి కొట్టేసేయండి. ఎందుకు రెండు సేమ్ క్వశ్చన్లు ఎగ్జామ్స్ టైం వేస్ట్ అప్పుడు మనకి. 26.47, 27.24. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా ఫర్ ద డే. క్వశ్చన్ నెంబర్ 6 చదవండి ఏంటో. లాస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ నెంబర్ 6 చదవండి. ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి దాన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్. వద్దామా? క్వశ్చన్ నెంబర్ 6 ఇంపార్టెంట్ అమ్మా. తుడిపోయినా? క్వశ్చన్ నెంబర్ 6 ఇంపార్టెంట్ అమ్మా. డిఫరెంట్ క్వశ్చన్, సేమే కాదు, కొంచెం మిస్సింగ్ ఫిగర్స్ క్వశ్చన్ అది. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఇది. చూడండి క్వశ్చన్ ఫస్ట్ ఏమంటున్నాడు? ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్. అసెట్స్ వాల్యూ ఎట్ ద బిగినింగ్. ఓకే, నో ప్రాబ్లం. ఓపెనింగ్ ఎన్ఏవి ఎంతంట? ఓపెనింగ్ ఎన్ఏవి 65.78. తర్వాత యాన్యువలైజ్డ్ రిటర్న్, ఇయర్లీ రిటర్న్ అమ్మా. యాన్యువల్ రిటర్న్ ఎంతంట? సార్ 15%. అది మైనస్ కాదమ్మా, గీత అది 15% అది. ఓకే. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్ ఎంత ఇచ్చారంట మనకి? ఈ మంత్లో 0.5 ఏదో ఇన్కమ్ ఇచ్చారంట, ప్లస్ 0.32 క్యాపిటల్ ఇచ్చారంట మనకి. ఓకే. పర్ యూనిట్స్ రెస్పెక్టివ్లీ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ మంత్ ఎండ్ ఎన్ఏవి ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్. ఓ, ఇప్పుడు దాకా ఏమి ఇచ్చాడు మీకు వాడు? ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు వాడే. ఇప్పుడు దాకా ఏమి ఇచ్చాడు మనకు? ఇది యాన్యువల్ అమ్మది. ఇప్పుడు దాకా ఏమి ఇచ్చాడు? ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు. మిమ్మల్ని ఏమడిగాడు? రిటర్న్ కనుక్కునేవాడు. ఇప్పుడు ఎవడు ఏమి ఇచ్చాడు? ఏమో 15% పర్ యానం యాన్యువల్ ఇచ్చాడు 12 monthsకి. దిస్ ఈజ్ ఫర్ 12 months రిటర్న్. ఫస్ట్ పర్ మంత్ చెప్పండి నాకు. 15% పర్ యానం అయితే 1 monthకి ఎంత? బై 12. సార్ 1.25% పర్ మంత్. ఇది ఇచ్చిందాడు. ఇన్ఫర్మేషన్ అర్థమైంది. ఫస్ట్ మీకు ఓపెనింగ్ ఎన్ఏవి ఇచ్చాడు. ఓపెనింగ్ ఎన్ఏవి 65.78. ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ 0.5, 0.32. తర్వాత క్లోజింగ్ ఎన్ఏవి ఇచ్చేవాడు మనకు మామూలుగా. మనం రిటర్న్ కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఏమన్నాడు? రిటర్న్ ఇచ్చాడు, హీ వాంట్స్ క్లోజింగ్ ఎన్ఏవి. ట్రై చేద్దామా? రాయండమ్మా. సో ఫస్ట్ రిటర్న్ ఫార్ములా రాయండి. ఫస్ట్ రిటర్న్ ఫార్ములా ఎంత? సార్ 1.25% ఈజ్ ఈక్వల్ టు
ఫస్ట్ రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ మంత్లీ రిటర్న్ 15/12 1.25% పర్ మంత్. మనకు పర్ యానం ఇచ్చాడు, యానం మనకు మంత్ కావాలి. సో 1.25% పర్ మంత్. చెప్పండి ఫార్ములా ఏంటో. రిటర్న్ ఫార్ములా ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ఏముంది అక్కడ సార్ 0.5 + 0.32 అంతేనా. ఏమొస్తుంది మనకి ఇన్కమ్ 0.5 + 0.32 ప్లస్ NAV at the end minus NAV at the beginning. ఎండ్ మనకు తెలియదమ్మా. NAV బిగినింగ్ ఏమో 0 అనుకుందాము, ఎండ్ 1 అనుకుందాం, మనకు తెలియదు. ఆ మైనస్ బిగినింగ్ తెలుసా మనకి. ఎస్ సార్ 65.78 బై 65.78 అంతే కదా. రిటర్న్ మనకు వచ్చు ప్రతిసారి. ఇది మనం కనుక్కునే వాళ్ళం, ఇది మనకి ఇచ్చేవాడు బిగినింగ్, ఎండింగ్ మనకి ఇచ్చేవాడు. ఈ ఎండింగ్ మనకి ఇస్తే మనం కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఏంటి మనకి ఎండింగ్ ఇవ్వాల, రిటర్న్ వాడు ఇచ్చాడు కనుక్కోమన్నాడు. అదే ఇచ్చాడు ప్రయాణం ఇచ్చాడు, మనకేం కావాలి పర్ మంత్ కావాలి. సో పర్ మంత్ ఎంత. సో ఇన్కమ్ ఎంత వచ్చింది, ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ క్యాపిటల్ అప్రిసియేషన్ NAV at the end minus NAV at the beginning. ఎండ్ మనకు తెలియదు బై NAV at the beginning. సాల్వ్ చేయండి అమ్మ దీన్ని. మ్యాథమెటిక్స్ వాళ్ళు సాల్వ్ చేయాలి దీన్ని. మ్యాథమెటిక్స్ వాళ్ళు సాల్వ్ చేసే దీన్ని కనుక్కోండి అమ్మా. అర్థమా. సో NAV1 = ఎలా కనుక్కుంటారు దీన్ని. ఎంపీసీ వాళ్ళు సాల్వ్ చేయడం దీన్ని. ఆన్సర్ 65.78 రావాలి. సాల్వ్ చేస్తే 65.78 అంతేనా. రైట్. సాల్వ్ చేయడం వచ్చు కదమ్మా దీన్ని. సింపుల్గా అటు ఇటు తీసుకోండి. చిన్నపిల్లల క్వశ్చన్ అది. ఎంత NAV1 65.78. అది ఫస్ట్ బిట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ చూడండి. ప్రొవైడ్ బ్రీఫ్ కామెంట్స్ ఆన్ ద మంత్ ఎండ్ NAV. కామెంట్ చేయమంటాడు. ఏమని చెప్పండి. ఎంత ఓపెనింగ్లో 65.78, క్లోజింగ్లో 65.78. కామెంట్స్ ఏమన్నాయి. సెకండ్ పాయింట్ రాయండి. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ NAV. దీనికి మార్కులు ఒక మార్కు. సెకండ్ పాయింట్ ఆన్సర్ అది. సెకండ్ పాయింట్ స్పెసిఫిక్ క్వశ్చన్ అది. సో కామెంట్ అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ NAV. ఓకేనా. ఈ క్వశ్చన్ కొంచెం స్టార్ మార్క్ వేసుకోండి. 4, 5, 6 ఫిఫ్త్ క్వశ్చన్ హోంవర్క్ మీకు. సిక్స్త్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. మనకి రిటర్న్ మనం కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఏమన్నాడు మిస్సింగ్ ఫిగర్ ఇచ్చాడు మనకు, అంతే. ఫార్ములా అప్లై చేయండి సేమ్. రిటర్న్ = +- కనుక్కో. ఓకేనా. రైట్. ఒక చిన్న కాన్సెప్ట్ అమ్మా, 2 నిమిషాల కాన్సెప్ట్ అయిపోతుంది. ఎందుకంటే టుమారో ఐ వాంట్ స్టార్ట్ ఫ్రెష్ బిగ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు చూడండి ఒకసారి. పాయింట్ నెంబర్ 2కి రండి. క్వశ్చన్ నెంబర్ 2కి రండి ఒకసారి. లాస్ట్ పాయింట్. ఎందుకంటే రేపు మళ్ళీ ఇది పెట్టుకున్నాం అనుకోండి, చిన్న మిస్లేనియస్ పాయింట్ అవ్వదు నాకు. రేపు కొంచెం బిగ్ క్వశ్చన్స్ చేద్దామా, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ అమ్మినప్పుడు కొన్నప్పుడు విన్నారా ఎప్పుడన్నా. స్టాక్ మార్కెట్లో షేర్స్ అమ్మి కొన్నప్పుడు మీరు వినుంటారు IPCCలో STT పెయిడ్ అని. STT ట్యాక్స్ విన్నారా. షేర్స్ కొన్నప్పుడు, లేదంటే వదిలేసేయండి చెప్తా. మీరు బయట బ్రోకర్స్ ద్వారా కానీ షేర్స్ కొంటే యూ హ్యావ్ టు పే బ్రోకరేజ్. గుర్తుందా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నారనుకోండి అమ్మా, బ్రోకరేజ్ పే చేయాలి. అమ్మితే మీకు ఇచ్చే డబ్బుల్లో బ్రోకరేజ్ లెస్ చేసుకొని ఇస్తాడు. అవునా కదా. ఇప్పుడు మీరు గూడ్స్ అమ్ముతున్నారు, అవునా. మీరు గూడ్స్ అమ్ముతున్నప్పుడు మీరు ఎక్కువ కొనాలి. మీరు గూడ్స్ కొంటున్నారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఏదో ఒక వస్తువు కొంటున్నారు. కొంటే ఏంటమ్మా కమిషన్ బ్రోకరేజ్కి. బ్రోకర్కి మీరు కమిషన్ యాడ్ చేసి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి మీరు పర్చేస్ చేస్తుంటే. అదే మీరు సేల్ చేస్తున్నారు. మీరు సేల్ చేస్తే మీకు ఇచ్చే డబ్బుల్లో
వాడి బ్రోకరేజ్ లెస్ చేసుకొని మీకు తక్కువ ఇస్తాడు. అంటే మీనింగ్ ఏంటమ్మా, మనం గూడ్స్ కొంటుంటే, మనం గూడ్స్ పర్చేస్ చేస్తుంటే మనం కమిషన్ ఎక్స్ట్రా పే చేయాలి ప్రైస్తో పాటు. అదే మనం గూడ్స్ అమ్ముతుంటే మనకిచ్చే డబ్బుల్లో బ్రోకరేజ్ లెస్ చేసుకొని తక్కువ ఇస్తాడు మనకి. అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కూడా ఏమో ఇలాంటి బ్రోకరేజ్ ఉంటుంది ఒకటి. ఏంటి సరే బ్రోకరేజ్ అంటే వాడు ఏమంటాడు చెప్పిన ఈ లాంగ్వేజ్లో, మరి బ్రోకరేజ్ కమిషన్ అంటే ఏదో కూరగాయల మార్కెట్ లాగా ఉంది కాబట్టి వాడు ఏమంటాడు, ఎంట్రీ లోడ్. చూడండి పేరు, ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్. ఏంటయ్యా ఎంట్రీ లోడ్ అంటే, బాబు నువ్వు ఇప్పుడు నేను వెళ్ళాను మా కంపెనీకి, వాడు చెప్పాడు నాకు ఎన్ఏవి ఎంత, 10 రూపీస్ అన్నాను. వాడేమన్నాడు, 10 రూపీస్ ప్లస్ 0.2% ఎంట్రీ కమిషన్ నా బ్రోకరేజ్. తర్వాత చెప్పేమాట ఎన్ఏవి ప్లస్ బ్రోకరేజ్. ఆ బ్రోకరేజ్ అంటే అక్కడ దట్ బ్రోకరేజ్ ఈజ్ కాల్డ్ ఎంట్రీ లోడ్. ఇప్పుడు ఏం చేశాను, నేను అమ్మేసి బయటికి వెళ్ళిపోతున్నాను. సో నేను అమ్మేసి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఇచ్చే డబ్బుల్లో నుంచి వాడు ఎగ్జిట్ లోడ్ మైనస్ చేసుకొని నాకు ఇస్తాడు. అదవుతుందా, ఎంట్రీ లోడ్ నా మీద బడ్డన వేస్తాడు, ఎగ్జిట్ లోన్ అయితే ఏమో ఎగ్జిట్ లోడ్ అంటే నాకు ఇచ్చే డబ్బుల్లో, అంతే కదమ్మా, నాకు ఇచ్చే డబ్బుల్లో అది లెస్ చేసుకొని రిమైనింగ్ నాకు ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్ ప్రైస్ ఆఫ్ ద ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ ఎన్ఏవి. ద పబ్లిక్ ఆఫర్ ప్రైస్ ఈజ్ 10.204 అండ్ ద రిడెంప్షన్ ప్రైస్ ఈజ్ 9.8. వాట్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్ లోడ్? చెప్పండి. మనం వెళ్ళాం లోపలికి, ఎంత పే చేయమంటున్నాడు, 10.204 పే చేయమంటున్నాడు. ఏమంటే పర్సంటేజ్ అడిగాడు మనం, హీఈస్ ఆస్కింగ్ ఫర్ పర్సంటేజా. కనుక్కున్న పర్సంటేజ్ చూడండి. ఫ్రంట్ ఎండ్ లోడ్ ఏంటమ్మా, ఎంట్రీ అది ఫ్రంట్, ఎంట్రీ ఏమో ఫ్రంట్ ఎండ్ అంట, ఎగ్జిట్ ఏమో బ్యాక్ ఎండ్ అంట. ఓకే చూడండి అమ్మా, ఫ్రంట్ ఎండ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పండి. సార్ నేను 10.204 పే చేయాలంట వాడికి, 10 కాదు, ఎంతకి, 10 రూపీస్కి బై 10 ఇంటూ 100. ఎగ్జిట్ పరిస్థితి ఏంటి, వాడు నాకు ఎంత ఇస్తాడంట, 9.8 నాకు ఇస్తాడంట, -10 బై 10. కనుక్కోండి ఎంత, ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు తెలియాలి అంతే. ఎంతమ్మా, 10.204 -10 బై 10 ఇంటూ 100, 2.04% లోడ్ అమ్మా. ఎంట్రీ మీరు కానీ కంపెనీలోకి వెళ్ళాలంటే యూ షుడ్ పే 2.04% ఎక్స్ట్రా. తర్వాత ఎగ్జిట్ 10 రూపీస్ కనిపిస్తున్నాడు నాకు, 9.8 ఇస్తున్నాడు బై 100, 2% ఎగ్జిట్ లోడ్. అదమ్మా. అంటే నేను కొత్తగా కంపెనీకి వెళ్తున్నాను, ఇఫ్ ఐ వాంట్ టు బై ఐ షుడ్ పే ఎక్స్ట్రా 2.04%. నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నాకు మొత్తం డబ్బులు రావు, నాకు ఓన్లీ 98% నాకు ఇస్తారు, 2% వాడి కమిషన్. చిన్న కాన్సెప్ట్ మొదలేసే రైట్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కింద క్లాసు 1.5 hour అయింది. సో రేపు మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మ్యూచువల్ ఫండ్ మనకి రేపు 3 days maximum 2 to 3 days విల్ ఫినిష్ మ్యూచువల్ ఫండ్స్ విల్ స్టార్ట్ సెక్యూరిటీ వాల్యుయేషన్. ఓకేనా. సో మ్యూచువల్ ఫండ్ ఒక్కసారి మనం చేసామంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాల్వ్ చేసే విధంగా మనం చేస్తున్నాం. అందుకు నేను మీకు ఇంత విజువలైజేషను, లేదంటే ఏమో క్వశ్చన్ ఆన్సర్ పెద్ద విషయం చెప్పండి. ఒక క్వశ్చన్ ఒక పక్కన పెట్టుకొని ఆన్సర్ ఒక పక్కన పెట్టుకొని మీకు నేను చదువుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు వస్తుంది బాగానే, మీకు అనిపిస్తుంది ఎస్ నాకు మ్యూచువల్ ఫండ్స్ అయిపోయిందని, మీకు చాలా ఆనందం వేస్తుంది నాకు అప్పుడే 2 టాపిక్లు అయిపోయినాయని. బట్ ఎగ్జామ్లో గుర్తుండదు. అందుకని చెప్పేసి నేను ఐ వాంట్ మేక్ షూర్ ఎవ్రీ పాయింట్ ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ ఎలా జరుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఒక విజువలైజ్ చేసుకున్నాం అనుకోండి, మీకు గుర్తుండిపోతుంది. సో ప్లీజ్ ఇలాగే చదువుకోండి. సిలబస్ మొత్తం అయిపోయింది, చాలా ఉంది టైము, నీట్గా చదువుకుందాం. సో కాబట్టి ప్లీజ్ దయచేసి స్లోగా కాకుండా నీట్గా చదువుకోండి. ఓకేనా. సో ఇవాళ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి మనం
రిటర్న్కి ఒక 5 క్వశ్చన్స్ చేసాం, దీనికి రిటర్న్కి ఇవ్వాలా. తర్వాత ఎన్ఏవికి ఆల్మోస్ట్ ఒక 5 క్వశ్చన్స్ చేసాం. ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి మీరు రివైజ్ చేశారంటే రేపు టుమారో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈల్డ్ క్యాలిక్యులేషన్. అండ్ మొన్న November 23లో క్వశ్చన్ వచ్చింది, ఎగ్జామ్ క్వశ్చన్ ఈల్డ్ క్యాలిక్యులేషన్లో. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు బట్ విత్ స్మాల్ ట్విస్ట్. ఆ క్వశ్చన్ చాలామంది చేయలేకపోయారు. ఓకేనా? సో కాబట్టి ఆవేశపడకండి, సేమ్ క్వశ్చన్ రావట్లేదు ఎగ్జామ్లో. రేపు చూపిస్తా పేపర్ మీకు సపరేట్గా అది. ఓకేనా? కలుద్దాం అమ్మా. ఎప్పుడు? రేపు. థ్యాంక్ యూ సో మచ్.